ఇప్పటి వరకు పుష్పలో చేసిన ఆర్టిస్ట్ అందరితో మనం మాట్లాడుతూనే ఉన్నాం అనమాట. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద సూపర్ సక్సెస్ అండ్ పుష్ప సినిమా చూసిన వాళ్ళందరూ, పుష్ప 2 స్పెషల్గా చూసిన వాళ్ళందరూ ఏంటంటే మాట్లాడుకున్న ఎపిసోడ్స్, ఒకటి జాత్రా ఫైట్, ఇంకొకటి వచ్చేసి క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే ఆ ఫైట్ అనమాట. సో ఇంత బాగా ఆ ఫైట్ని కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ ఎవరు అని చెప్పి అట్లా గాలం వేసి ఇట్లా తీసుకొచ్చేసాను అనమాట. ఆయన మన నవకాంత్ మాస్టర్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చారు మనతో మాట్లాడడానికి ఆల్ అబౌట్ పుష్ప 2 గురించి అండ్ అలాగే ఆయన జర్నీ ఇన్ ద ఇండస్ట్రీ మాట్లాడి తెలుసుకుందాం అనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ అంజలి. రైట్ నౌ మనతో పాటు నవకాంత్ మాస్టర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మాస్టర్, నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ అండి. ఇంత మంచి సక్సెస్ ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరు చూసినా మాట్లాడుకునేవి ఫైట్స్ గురించే. సో ఎన్ని రోజులు పట్టింది, ఎంత కష్టపడ్డారా ఫైట్ కోసం? అంటే నా 2 ఇయర్స్ ఎలా ఎఫర్ట్ పెట్టానంటే నేను నా 17 years ఆఫ్ మై జర్నీ యాజ్ అ స్టంట్ మ్యాన్గా అది ఇలా పక్కన పెట్టేశాను. ఓకే. నేను ఇప్పుడిప్పుడే అంటే ఈ జీవితం అనేది నాకు ఏంటంటే నేను ఈ దీంట్లో ఆర్యా పార్ అంటేనే దీన్ని గెలుస్తేనే నా ఫ్యూచర్ ఉంది. లేదంటే నేను మళ్ళీ బాయ్ కూడా వెళ్ళలేను. నా జీవితం ఒక పుష్ప మీద డిపెండ్ అయి ఉంది. సో ఎలా అయినా నా ఫ్యామిలీ గురించి అయినా, నాతో పాటు నా బ్యాక్ సపోర్ట్గా ఉన్న వాళ్ళ గురించి అయినా కానీ నేను కంపల్సరీ గెలవాల్సిందే. ఓకే. సో బట్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఒక స్టంట్ మ్యాన్ దగ్గర నుంచి మీ కెరియర్ని స్టార్ట్ చేశారు అండ్ యాజ్ అసిస్టెంట్ ఫైట్ మాస్టర్గా కూడా చాలా సినిమాస్ చేశారు. బట్ ఒక అంటే లైక్ ఎలా వచ్చింది ఆఫర్ పుష్ప 2లో అండ్ దట్ టు సినిమా మొత్తానికే ఒక రేంజ్లో తీసుకెళ్లే సీక్వెన్సెస్లో మీరు ఫైట్ని కొరియోగ్రాఫ్ చేశారు. సో హౌ డిడ్ యూ గెట్ ద ఆపర్చునిటీ? అంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్తో పాటు ఐఎమ్ స్టంట్ కొరియోగ్రాఫర్. రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేశాను. సో ఏంటంటే పుష్ప పార్ట్ 1 పాండమిక్ టైంలో, కోవిడ్ టైంలో, సో మాకు మాస్టర్కి ఆఫర్ ఇచ్చారు, ఇట్లాంటి ఒక ఫైట్ ఎపిసోడ్ ఉంది, డెఫినెట్లీ చేయాలని చెప్పారు. సో మాస్టర్ అన్నారు. సో దాన్ని అప్పుడే అనుకుంటున్నారు పీటర్ మాస్టరా లేకుంటే రామ్ లక్ష్మణ్ మాస్టరా. సో సంథింగ్ డిస్కషన్ అవుతుంది. సో రామ్ లక్ష్మణ్ మాస్టర్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఇలా ఉందిరా, ఇట్లా పీటర్ కూడా చేస్తున్నారు ఇట్లా అని రామ్ లక్ష్మణ్ మాస్టర్ చెప్పారు. సో నాకు చెప్పే వెంటనే నాకు బాగా డిప్రెషన్ వెళ్ళిపోయినా. నో, ఈ చేతి నుంచి పోయే పరిస్థితే లేదు. మేము ఒక 10 members రామకృష్ణ మాస్టర్ గారి టీము ఎంత ముండోలు వాళ్ళం అంటే అసలు ఒకసారి ఫిక్స్ అయ్యామంటే దాన్ని గెలిచేంత వరకు వల్లం మేము. అంత ఈజీగా ఎవరి చేతిలో పోనీయం. గట్టి పడ్డది. నో, నౌకాన్ వద్దు వాళ్ళ చేతిలో పోయే మాస్టర్కి అప్పుడే చెప్పేశారు, మీరు నమ్మండి మాస్టర్, మేము 10 మంది తలకాయలు మీ పక్కన ఉండంగా అది పోదు మాస్టర్ అని అలా చెప్పడం, ఆ ఫైట్ కూడా చేసి వచ్చేసాం. అప్పుడు ఆ వర్క్ పీరియడ్లో సుకుమార్ సార్ బాగా క్యాల్కులేటెడ్, ఏది కూడా ప్రతి మనిషి ఏం చేస్తున్నారు బాగా గమనిస్తారు, అందుకే లెక్కల మాస్టర్. సో ఆ టైంలో నేను ఏంటంటే డిజైన్ కూడా చేయాలి, పొజిషన్ చూపెట్టాలి, హీరో వచ్చే ముందు ఒకసారి లైవ్గా చూడాలి. సో హీరో గారు స్టార్ట్ చేసిన తర్వాత నన్ను ఆ ఎడిటర్ ఒకడు ఉన్నాడు మధు అని, వాడు పక్కన వెళ్ళి కూర్చొని ఇది కాదు ఎడిట్, హై స్పీడ్ మోషన్ ఇది అని ఆయన అది గమనించారు. ఫైట్ ఫినిష్ అయిన రోజు, అరే నువ్వు బాగా దూరం వెళ్తారా, ఏదో రోజు తొందరగానే కలుద్దాం అన్నారు. ఇదంతా పుష్ప 1లో జరిగింది. పుష్ప 1లో జరిగింది. సో నేను ఫైట్ మాస్టర్ కార్డ్ తీసుకున్న తర్వాత బాబీ అన్న, వాల్టెన్ వీరయ్య, బాబీ సార్ డైరెక్టర్, అయినా నాకు ఎప్పుడు అన్న లెక్కనే. సో ఫస్ట్ మాస్టర్ అయ్యని తెలిసే వెంటనే నాకు ఛాన్స్ ఇచ్చారు ఆయన. సో బాబీ అన్నకి ఈ సందర్భం వెరీ వెరీ థ్యాంక్ యూ బాబీ అన్న. ఇంకోటి ఏంటంటే సుకుమార్ సారు అంటే ఇంకా వెతుకుతున్నారు పార్ట్ 2 గురించి, ఫైట్ మాస్టర్ ఎవరిని పెడతా. ఆల్రెడీ రామ్ లక్ష్మణ్ మాస్టర్, పీటర్ హెన్స్, ఇంకా ప్రకాష్ మాస్టర్ అండ్ కీచా మాస్టర్ వాళ్ళతో ఆల్రెడీ అనుకుంటున్నారు. సో సార్కి ఏంటంటే ఒక కొత్తతనం తీసుకురావాలి, నేను రెగ్యులర్ ఫైట్ చేయలేను బాగా అప్పుడు ఆలోచిస్తున్న టైంలో ప్రవీణ్ అని సార్ ఏడి అసిస్టెంట్ డైరెక్టర్. సో సారు సడన్గా ఏం తెలియదు ఆ టైం పీరియడ్లో సార్కు నవకాంత్ ఎక్కడ ఉన్నాడు కనుక్కో అన్నాడు. సో ఆయన ఫోన్ చేశారు, ఇట్లా సార్ పిలిచారు అని వచ్చాను.
నువ్వు ఈ ఫైట్ చేస్తున్నావురా అన్నారు. ఓకే. రిహార్సల్ టైం ఇచ్చారు, ఒక 20 days 30 days ఇచ్చారు జాతర గురించి. అప్పుడే సార్కి నచ్చేసి నువ్వు జాతర ఫైట్ ఈ నెక్స్ట్ ఫైట్ వచ్చే ఫైట్ని దాన్ని మించి ఉండాలి. ఓకే. సో రిహార్సల్స్ దానికైతే అసలు నా మైండ్ డైలీ ఎలా అంటే మార్నింగ్ ఒక మూడ్లో వెళ్తున్నా, సాయంత్రం వచ్చేది ఒక మూడ్లో వెళ్తున్నా నేను. ఆ మధ్యలో నా బ్రెయిన్ అనేది ఎలా అంటే నిజం చెప్తున్నా మేడం, ఆ ఫైట్ చేస్తున్నప్పుడు నేను పక్కకి వెళ్ళిపోయి మిర్రర్లో చూసుకొని కొన్నిసారి స్టక్ అయిపోతాయి బ్రెయిన్. అప్పుడు నేను చెప్తున్నా, ఇది కామన్ అంటే న్యాచురల్గా వచ్చిందని చెప్తున్నా, నా ముఖం చూసి నేను ఏదో దీంట్లో ఆగిపోయిందిరా, మైండ్ దీంట్లో స్టాప్ అయిపోయింది, దీని నుంచి బయటకు రావాలి నువ్వు అని ఫ్రాంక్లీ నా మిర్రర్లో నా ముఖం చూసుకొని నేను చెప్ప మీద కొట్టుకున్నా. ఎందుకంటే మన లైఫ్లో మనం స్టక్ అయింది కదా, ఇంకోటి మీద ఫ్రస్ట్రేషన్ తీయొద్దండి ఎప్పుడు. నేను ఫీల్ అలా అవుతా, నా బుర్ర స్టక్ అయితే నాతో ఉండాలి కానీ వేరే వాళ్ళ మీద నేను రుద్దడం కరెక్ట్ కాదు. ఎవరైనా అసిస్టెంట్స్ ఉన్నా, ఇప్పుడు నాకు అసిస్టెంట్స్ ఉన్నారు, సో నేను నా బ్రెయిన్ స్టక్ అయితే నేను నా కోపం వాళ్ళ అసిస్టెంట్స్ మీద చూపెట్టలేను నేను. అది చాలా రాంగ్. అది అంటే ఏదైనా మన అసిస్టెంట్ మీద కోపం చూపించినా దానికి కరెక్ట్ వే ఉండాలి. అది మనం మనమే తప్పు ఉంచుకొని వాళ్ళని అట్లా రుద్దడం అట్లా చేయడం రాంగ్. సో ఎప్పుడైనా చెప్తున్నా గైస్, మీరు ఎప్పుడైనా బ్రెయిన్ స్టక్ అయినప్పుడు ఫస్ట్ వెళ్ళి మిర్రర్ మీద మీ ముఖం చూసుకోండి, అప్పుడు అర్థమవుతుంది. ఇంకోటి మీద రుద్దద్దు. అసలు కోపం అనేది నీ ఒక్కనికే జాయిస్, పక్కన కాదు. ఓకే. అండ్ పుష్ప 2లో సో మెయిన్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకున్నాం. జాతర 2. సో జాతర 2 వచ్చేసరికి ఏంటంటే మాకు సెకండ్ ఎపిసోడ్లో అంతా ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే లైక్ ఇంత గ్యాప్ కూడా ఉండదు ఏం జరిగింది అని ఆలోచించడానికి. సో దెన్ ఫైట్ కామ్స్. సో ఈ ఫైట్ వచ్చేటప్పటికి అల్లు అర్జున్ గారు ఎంత కోఆపరేట్ చేశారు. అండ్ అంటే ఈ మధ్యకాలంలో అందరూ కొంచెం డూప్ వాడుతూ ఉంటారు, బట్ వాట్ అబౌట్ అల్లు అర్జున్ గారు ఈ స్పెషల్లీ పుష్ప 2 గురించి ఎప్పుడైనా సరే డూప్ కానీ వాడడం లేదు, నేనే చేస్తాను అని చెప్పి ఆయన రియల్గా చేసి అంటే లైక్ ఏమైనా దెబ్బలు తగ్గడం లాంటివి ఏమైనా జరిగినాయా డ్యూరింగ్ ద జాతర? చాలా ఆయన్ని బాగా చాలా సేఫ్టీగా తీసుకున్నాం అండి. చాలా మంది మీకు బయట టాక్ రావచ్చు, రిహార్సల్ ఇన్ని డేస్ 60 days చేసాము, షూట్ 40 days చేసాము. ఆ టైం పీరియడ్ ఎందుకు అయిందంటే చేయి కాలు కట్టేసిన తర్వాత చాలా రిస్కీ అది. సింపుల్ ఇలా వాల్పి తల గుద్దుకున్న మాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఆ టైం పీరియడ్ ఎందుకు అయిందంటే 40 days. సో ఆయన్ని బాగా కేర్ఫుల్గా తీసుకొని డేలో ఒక 4 షాట్ చేసిన బాగా, అంటే ఆయనకి ఏం కాకుండా బాగా డీల్ చేసాం. ఇంకోటి సుకుమార్ సార్ ఏం చెప్పారంటే, నేను ఈ ఫైట్ కాంప్రమైజ్ అవ్వలేను నవకాంత్. జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రీ క్లైమాక్స్ వన్ నేను ఏంటంటే చీరలో ఫైట్ చేసింది అది స్వాగ్లో వెళ్ళిపోయింది. స్వాగ్ అంటే ఆడియన్స్ కి కొంచెం తగ్గిందని అనిపించవచ్చు, కానీ అది అంతే ఉండాలి. ఎందుకంటే చేలు కాలు కట్టిన ఫైట్ ఎలివేట్ హై అవ్వాలంటే అది స్వాగ్లో ఉండాలి. సేమ్ ఎందుకంటే మీకు అది ఎలివేట్ ఎందుకు హై అయ్యిందంటే దీన్ని కొంచెం తగ్గించడం వల్ల ఇది హై అయింది. క్యాల్కులేషన్ అలా ఉంటుంది సుకుమార్ సార్ది ఎప్పుడు. ఇంకోటి ఏంటంటే స్పెషల్ థ్యాంక్ యూ బన్నీ సార్కి. మెయిన్ ఏంటంటే ఆయన ఒక మాట చెప్పారు నాకు, మీరు ఎలా చేయమంటే నేను చేస్తా, ఇన్ని 1 more అన్నా నేను చేస్తా, కానీ సినిమా థియేటర్లో వెళ్ళే వరకు క్లాప్స్ ఆగద్దండి. ఆయన అంత నమ్మారు. ఓకే. అండ్ వైల్ టాకింగ్ అబౌట్ ద ప్రీ క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడాల్సి వస్తే, స్టార్టింగ్ ఆయనకి గెటప్ వేసిన దగ్గర నుంచి ఎండ్ అతన్ని చంపేసేంత వరకు, తారక పున్నప్ప గారిని చంపేంత వరకు ఆ స్వాగ్ అనేది వేరే లెవెల్లో వెళ్తుంది. సో ఏ షాట్ చెప్పినప్పుడు బన్నీ గారు ఇది కదా షాట్, ఇది కదా కావాలి నాకు అని అన్నది ఏదైనా, విచ్ వన్? ఇలా అనేది అన్ని షాట్లు బట్ టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్ తెప్పించిన షాట్ ఏది? అంటే ఫస్ట్ టైం అంటే లెగ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఒక సింగిల్ షాట్ ఉంటుంది, వాడిని లాక్ చేసుకుని కింద పడేసిన తర్వాత కెమెరా ఇట్లా వస్తుండగా ఫ్లిప్ చేసి హ్యాండ్ అక్కడ బ్యాక్ లో లుక్ చూసి హ్యాండ్ కట్టే షాట్. ఓకే. అక్కడ నేను బాగా ఎక్సైట్ అయిపోయి, సార్ నా డ్రీమ్ షాట్ ని కంప్లీట్ చేసావు సార్, లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటా అన్నాను. వావ్. ఆ సింగిల్ షాట్ చాలా నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడే చాలా ట్రై చేసా, కానీ అంటే నాకు
అంటే నాకు అలా నేను అనుకుంటున్న ఆ పీరియడ్లో ఆ మనిషి కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఈరోజు నేను మాస్టర్ అయిన తర్వాత బన్నీ సార్ లాంటి ఆయన లాంటి మనిషి దొరకడం చాలా లక్కీగా, నేను వరల్డ్ లో చాలా లక్కీయెస్ట్ ఫెలో అనుకుంటా నేను. ఎందుకంటే నా ఫస్ట్ మూవీకి బన్నీ సార్ లాంటి హీరో దొరకడం అది నా లక్ అనుకుంటా. నేను అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అసిస్టెంట్ ఉన్నప్పుడు ఫైట్ మాస్టర్ అయితే బన్నీ సార్ లాంటి వ్యక్తి దొరికితే మనం బండి అసలు ఆగదు. మన ఆలోచనకి ఆయన పెట్టే ఎఫర్ట్కి. సో అలా మిక్సప్ అయి అసలు బ్లాస్ట్ అయిపోయింది అంతే. ఓకే. అండ్ దట్ ఫైట్ అంటే లైక్ ఎప్పుడైనా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు జనరల్గా నార్మల్గా షూటింగ్ పీరియడ్స్లో కూడా మేము అడుగుతాం డైరెక్టర్స్ని, ఎవరైనా అంటే లైక్ హీరోస్ బాగా ఎమోషనల్గా చేస్తున్నప్పుడు కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి డిస్ట్రాక్ట్ అయిపోయి రీటేక్స్ తీసుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో అఫ్ కోర్స్ నాకు తెలిసి ఫైట్ సీక్వెన్స్లో చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ ప్రీ క్లైమాక్స్ షూటింగ్లో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ అయిందా? అట్లాంటిది ఏం ఫేస్ కాలేదండి. కానీ నాకు బన్నీ సార్లో నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఒక మిస్టేక్ చేస్తారు కదా అవతల ఆర్టిస్ట్ ఆపోజిట్ ఎవరు, ఏంటి నీ గురించి వన్ మోర్ చేయాలి, అట్లాంటి వర్డ్స్ రావు ఆయన దగ్గర నుంచి. సో నా వల్ల కూడా కొన్ని వన్ మోర్లు నువ్వు అంటే ఆయన కూడా చేశారు కాబట్టి, సో అతను మిస్టేక్ చేసిన దాంట్లో నేను వన్ మోర్ చేయడం తప్పే లేదు, ఇది జాయిస్ అది, అలా ఆలోచిస్తాడు ఆయన. ఓకే. అండ్ పర్టికులర్గా నేను ఒక షార్ట్ గురించి అడగాలి. ఫైట్ అంతా అయిపోయి ప్రశాంతత అయిపోయింది అని అనుకున్నప్పుడు కూడా అసలు అమ్మవారు శాంతించారు కదా, బలి తీసుకుంది అన్నట్టు. దట్ షార్ట్ గురించి చెప్పండి. త్రిశూలం తీసుకొని గరెటిని చంపేది. అంటే ఫస్ట్ మేము డిజైన్ చేసింది ఒక్క లెక్క, కానీ స్పాట్ లో డిజైన్ చేసింది అది. ఏది అసలు నిజంగా సుకుమార్ గారి సినిమాల్లో ఏది అనుకున్నట్టు పేపర్ మీద ఉన్నది జరగదు అనుకుంటా, షార్ట్ లో మారిపోతా ఉంటది. అంటే ఎప్పుడైనా చూడండి ఆయన చాలా ఆర్గానిక్ పర్సన్, స్క్రీన్ లో వచ్చే వరకు ఆర్గానిక్ కనిపించాలి ఆయనకి. సో ఆయన ఏంటంటే ఆ సిచ్యువేషన్ కి ఏ డిమాండ్ చేస్తే దాన్ని ఎక్సెప్ట్ చేసుకునే ఆయన కెపాసిటీ ఏంటంటే నేనే రాసాను అనుకోండి, కానీ ఈ సిచ్యువేషన్ కరెక్ట్ కాదని ఆయన చెప్పేస్తారు ఓపెన్ హార్ట్, నాదే మిస్టేక్ అనుకోండి, ఈ ఉన్న సిచ్యువేషన్ కి ఇది కరెక్ట్ కాదు అంటే లొకేషన్ లో ఒక ఆర్గానిక్ అంటే ఒక ఇమోషన్ ఎలివేట్ అవుతుంది కదా, దాన్ని ఆయన బాగా నమ్ముతారు, ఆర్గానిక్ ని బాగా నమ్ముతారు. సో అది ఏంటి, సింగిల్ షాటా లేకపోతే? సింగిల్ షాట్, కట్ షాట్ కాదు అది. త్రిశూలం తీయడం కట్ షాట్, పొడిచి పైన లేపే వరకు సింగిల్ షాట్. అది చేయడానికి మాకు 1 day పడ్డది. 1 day పట్టింది. చాలా కేర్ తీసుకున్నారు. హాఫ్ డే మా బాయ్స్ తోనే రిహార్సల్, హాఫ్ డే సార్తో షూట్. ఓకే. అంటే ఈ ప్రీ క్లైమాక్స్ షూట్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కాళ్ళు చేతులు కట్టేసి ఉంటుంది. సో ఆయన డేగురుకుంటూ చేయడం కానీ, అండ్ వన్ షాట్ ఇస్ దర్ ఇట్లా ముక్క పట్టి పీకేది కానీ, ఆ షార్ట్స్ చేసినప్పుడు ఏమైనా కొంచెం ఇబ్బంది పడ్డం బన్నీ గారు అట్లాంటిదే రిహార్సల్స్ టైంలో కావచ్చు? మెయిన్ షాట్ ఆయనతో అడ్వాంటేజ్ ఆర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన ఇట్లాంటి షాట్ చేయగలనేది ఒక యాక్షన్ డైరెక్టర్ కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. యాక్షన్ విషయంలో బన్నీ సార్ని మనం ఎంత హై కూడా ఊహించుకోవచ్చు. ఓకే. ఎందుకంటే మనం చేసిన డిజైన్ కైనా ఆయన వచ్చి దాంట్లో దిగిన తర్వాత ఆయన చేసిన తర్వాత ఇలా ఇది మేము చేసే షార్ట్ రేంజ్, ఆయన వచ్చిన తర్వాత మీటర్ పగిలిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓకే. బట్ పుష్ప 2 రిలీజ్ అయిపోయింది, ఓకే. బట్ జాత్ర ఎపిసోడ్లో ఆయన లుక్ రివీల్ చేసేటప్పుడు, బికాస్ దట్ ఈస్ ద హై మూమెంట్ ఆఫ్ ద మూవీ కదా, సో అది రివీల్ చేయడం వల్ల ఎక్కడైనా కొంచెం హైనెస్ తగ్గింది అని అనుకున్నారా? దట్స్ వై ప్రీ క్లైమాక్స్లో లుక్ రివీల్ చేయలేదా మూవీ రిలీజ్ అయ్యేంత వరకు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు మనకి ట్రైలర్ వచ్చిన తర్వాతే వచ్చింది ప్రీ క్లైమాక్స్ లుక్. అవును, ట్రైలర్ లో ఉంది కదా, అదే చెప్పారు రప్ప ట్రైలర్ లో. బట్ బిఫోర్ ఫస్ట్ మనకి జాతర ఎపిసోడ్ కదా, టీజర్ కావచ్చు, డేట్ రివీల్ చేసినప్పుడు కావచ్చు, మనకి జాతర ఎపిసోడ్ లో అమ్మవారి లుక్ ని రిలీజ్ చేస్తారు, అది కూడా ఫైట్ లోదే కదా. అది మీరు సుకుమార్ సార్ని లెక్కల మాస్టర్ అంటారు, ఆయన లెక్క ఇట్లానే ఉంటుంది. సో మీ అంతా మైండ్ జాతర వైపు ఉంది, జాతర అని బాగుంది, కానీ జాతరకైనా మించిపోయి ఒక ఎపిసోడ్ ఉందనేది ఆ లుక్ రిలీజ్ చేయాల్సి వచ్చింది మాకు. మీ మైండ్ని అలా తీసుకెళ్ళాలి.
అండ్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే చాలామంది ఆలోచించారు, బట్ నా ఆలోచనకి అందలేదు ఏంటి ఆ లుక్ ఏంటి అని అనుకున్నాం మేమందరం. బట్ చాలా భయంకరంగా చూపించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని కాస్త రగ్డ్ అల్లు అర్జున్ చేసేసారు. నాకు అక్కడ నాకు ఆ సిచ్యువేషన్లో ఎలా కనిపించింది అంటే, అమ్మ ఒక పులిని ఎప్పుడైనా చూడండి, పులి 2 అడుగులు వెనకాల వెళ్తుందంటే అది ప్రతి ఒక్కరు చెప్పిందే, సేమ్ నేను కూడా రిపీట్ చేస్తున్నా. పులి 2 వెనకాల 2 స్టెప్ బ్యాక్ వేసిందంటే ఎంతగా ఆలోచించి బ్యాక్ వేస్తారు. ట్రూ. అతనికి పులికున్న ఇమేజ్కి అసలు ముందే వేయాలి అడుగు. అదే పులి వెనకాల స్టెప్ వేయడం మొదలు పెడితే ఒకసారి ఆలోచించండి. మెయిన్ అదే, పులిలాగా ఉండాలంటే వెనకాల అడుగు వేయడం కూడా తెలుసుకోవాలి. ఒక స్టెప్ బ్యాక్ వేయాలంటారా? ఒక్క స్టెప్ బ్యాక్ వేసామంటే దానికి వచ్చిన ఫోర్సే ఫస్ట్ మెడ పట్టుకుంది అది. ఓకే, మీకు అర్థమైందా? ట్రూ ట్రూ. వాళ్ళు ఏమనుకున్నారు, హీరో నెత్తి కొట్టుకొని ఎందుకు బ్యాక్ వెళ్తున్నారు అనుకున్నారు. పులి కూడా అట్లానే బ్యాక్ వెళ్ళింది. గాలి అక్కడ తీసుకున్న లెగ్ పవర్తో వెళ్ళి కొరికాడు కదా, దాన్నే మెయిన్. పులి వెనకాల వెళ్తుంటే ముందుకు ఎంత ఫాస్ట్ గా వెళ్ళాలని, అంతే. ఆ షాట్ కూడా అట్లాంటిదే డిజైన్ అది. ఓకే, సో ఫైనల్ గా పుష్ప గురించి చెప్పండి, ఆ తర్వాత మనం మళ్ళీ మీ దీని గురించి మాట్లాడుకుందాం. సో ఆఫ్టర్ పుష్ప, బిఫోర్ పుష్ప, నవకాంత్ గారి లైఫ్ లో వచ్చిన చేంజెస్ ఏంటి? అంటే అంతకుముందు నేను బాగా అంటే ఫ్రెండ్స్ తో హ్యాపీగా జాయ్గా అంతా ఎక్కువ ఫ్రీ మైండ్ ఉండేవాడిని. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను పుష్ప తర్వాత నాకేంటంటే, పుష్ప తర్వాత కాదు, ఫైట్ మాస్టర్ అవడమే బ్రెయిన్కి ఎక్కువ పని పడ్డది. ఓకే, బ్రెయిన్ 24 hours నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, బ్రెయిన్ ఇంకోటి ఆలోచిస్తూనే ఉంది. ఓకే, ఎందుకంటే రేపు నాకు ఎల్లుండి నుంచి ఫౌజీ అనూప్ సార్ది, ప్రభాస్ గారిది సినిమా ఉంది. సో ఆ రిహార్సల్, ఆ బ్రెయిన్ అక్కడనే తిరుగుతుంది నాకు. బా, అసలు బ్రెయిన్ చల్లగా ఉండదు సార్. నా ఇంటర్వ్యూలో ఉన్నారు సార్, నా ఇంటర్వ్యూలో ఉండండి, ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. ఓకే, యా. సో ఏంటంటే బాధ్యతలు పెరిగాయి అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి అంటారు. అంతే, మీరు చెప్పిన క్వశ్చన్ కి అదే ఆన్సర్ అండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఎస్, ఇప్పుడు మొదలెడదాం. మెయిన్ ఇంటర్వ్యూ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏంటి, ఒక స్టంట్ మాస్టర్ దగ్గర నుంచి ఒక స్టంట్ అసిస్టెంటా మీరు? సో స్టంట్ దగ్గర నుంచి మొదలైన మీ లైఫ్లో అన్ని అంటే లైక్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్స్, యాక్టర్స్, ఆర్టిస్ట్, హీరోయిన్స్ అందరికీ ఉంటాయి స్ట్రగల్స్. బట్ ఎప్పుడు స్టంట్ కొరియోగ్రాఫర్కి ఉన్న స్ట్రగల్స్ ఏంటో మాకు తెలియదు. సో మీ లైఫ్లో కూడా ఏమైనా స్ట్రగల్స్ ఉన్నాయా? సో నేను పొద్దున్న ఎలా వెళ్తానో నాకు మాత్రమే తెలుసు. ఇంటికి ఎలా వస్తానో నా కంట్రోల్లో లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా డాడ్ పొద్దున హ్యాపీ జాయ్గా వెళ్ళిపోయేవాళ్ళు. వచ్చేటప్పుడు కాలు బ్రేక్ అయిపోయి ఇంట్లో వచ్చేది. సో అప్పటి నుంచి నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా, ఇది వద్దురా నా ఒక్క, దీని మించి ఉండాలి. నీకు పెట్టిన ఎఫర్ట్, నువ్వు పెట్టిన కష్టం, దెబ్బకి లైఫ్ మారిపోవాలిరా. బాగా డైలీ ఫైట్ చేసుకునేవాళ్ళు. ఏంటంటే మరి చూస్తున్నా కదా, నా ఫ్రెండ్స్ కానీ అందరు కానీ, నేను అంటే చాలాసార్లు ఎంత లోపల పెయిన్ ఉన్నా కూడా తప్పదు. ఓకే, అంటే అక్కడ పడిన తర్వాత నాకు ఆల్రెడీ దెబ్బ తగిలేసింది, నా వీపు మీద దెబ్బ తగిలింది. ఒక స్టంట్ మ్యాన్ కష్టం అంటే తగిలిన తర్వాత వాడు ఇంకోసారి పడాల్సి వస్తుంది. అక్కడ ఏంటంటే అతను అంటే ఫైట్ మాస్టరు మళ్ళా నెక్స్ట్ టైం అతనికి పని ఇయ్యడా అంటే అంత ఆలోచన. ఒక ఫైట్ మాస్టర్ది పరువు పోకూడదు అక్కడ. మా మాస్టర్ మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే మా మాస్టర్ పరువు పోకూడదు అని. వాడు ఆల్రెడీ తగిలేసింది, కానీ కూడా వాడిలో ఉన్న ఒక స్టంట్ మ్యాన్లో ఉన్న ఫైర్ ఏంటంటే ఒకటే అనుకుంటాడు, ఒక స్టంట్ మ్యాన్ ఇవన్నీ గిఫ్ట్ లేక తీసుకుంటాడు పెయిన్స్ని. యాజ్ అ స్టంట్ మ్యాన్గా ఉండేటప్పుడు మీకు ఇంజురీస్ ఎప్పుడైనా జరిగినాయా? అంటే సివియర్ ఇంజురీస్, చిన్నవి ఓకే, బట్ అంటే ఆల్రెడీ ఈ చెయ్యి ఇరిగింది, లెగ్ మెట్ పోయింది, యాంకిల్స్ లెఫ్ట్ సైడ్ యాంకిల్స్ కూడా ప్రాబ్లమే. అంటే నాకు ప్రాబ్లం ఏంటంటే నుంచుంటే హోల్ డే నుంచోవాలి, కూర్చోవడం మొదలు పెడితే హోల్ డే కూర్చోవాలి. నాకు ఇది కూడా కొంచెం నాకు బ్యాక్ పెయిన్ బాగా ఉంది. దీస్ ఆల్ ఆర్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద షూట్. అంతే. ఓకే, వామ్మో. బట్ స్టిల్ మీరు స్టంట్ అన్నది ఆపట్లేదు. అంటే ఇప్పుడు నేను స్టంట్
అంటే యాక్షన్ డైరెక్టర్గా చేస్తున్నా కాబట్టి నాకు ఇప్పుడు నాకు అది లేదు, నేను చేయట్లా. కానీ నా అసిస్టెంట్స్ నా కళ్ళ ముందే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ జరుగుతుండగానే 2 సార్లు కాలు ఇరిగింది. అయ్యో. ప్రవీణ్ అని నా కొరియోగ్రాఫర్, అంటే నాతో పాటు చేస్తాడు డిజైన్, యాక్షన్ డిజైన్, వాడికి 2 సార్లు కాలు ఇరిగింది. అది అంటే వాడు కూడా వదలలేదు. నేను కానీ వెనకాల ఉండిపోద్దే, పెయిన్తో ఇంట్లో ఉండిపోద్దే. మా మాస్టర్కి ఇప్పుడున్న సమయానికి నా టీము నిజం చెప్తున్నానండి, వాళ్ళు వాళ్ళ సొంత అన్న ఎలా అలా భావించి నన్ను ఎంత ఒక్కడనే ఉండేవాడిని నా వెనకాల 100 మందిని ఉండేలా చేశారు వాళ్ళు. ఓకే. అంతమంది ఫైటర్స్, స్టంట్ యూనియన్, మా ప్రెసిడెంట్ గారు బాజీ మాస్టర్, మా సెక్రటరీ అలెగ్జాండర్ అన్న, మా క్యాషియర్ రమేష్ రాజా గారు, ఇంకా మా చైర్మన్ ఫౌండర్ నాగరాజ్ కాక, వీళ్ళందరూ ఇచ్చిన ఎఫర్టే ఈరోజు నాకాన్ ఇక్కడ ఉన్నాడు. ఓకే. మా స్టంట్ గాయస్ ఎన్ని 1 మోర్ అయినా చేశారు. ఎందుకంటే నేను అదే కష్టం నుంచి వచ్చాను కాబట్టి. నిజంగా చెప్తున్నా, కొన్నిసార్లు నేను 1 మోర్ అడిగితే వాడికి ఉన్న పెయిన్ ఇంకా పెరిగిపోద్దని అంత భయం కూడా ఉంటుంది నాకు. బా. ఓకే. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ మీది? 17 years ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో. యాజ్ ఏ స్టంట్ మ్యాన్గా వచ్చి 15 years, యాజ్ ఎ ఫైట్ మాస్టర్ 2 years. 15 years యాజ్ ఎ స్టంట్ మాస్టర్గా. సో అంటే ఎప్పుడైనా ఈ 15 years, ఐమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ది 2 years, ఈ 15 yearsలో ఎప్పుడైనా సరే డిప్రెషన్, ఇంత కష్టపడుతున్నాను బట్ ఆ రైట్ టైం ఇంకా నాకు రాలేదా, నేను ఇంకా మాస్టర్ అవ్వలేకపోతున్నానా అని ఎప్పుడైనా బాధపడ్డవి? నెవర్. ఓకే. ఎందుకంటే ఆ రోజు నేను బాధపడి ఉంటే ఈ రోజు ఇక్కడికి వచ్చేవాడిని కాదు. నైస్. ఎప్పుడు క్లారిటీగా ఉండాలి, దేవుడు ఎప్పుడు ఇస్తాడో అది ఆయన చేతిలో ఉంది. నేను ఎంత కొట్లాడుకున్నా కూడా జరగదు అది. ఓకే. సో ఆన్ స్క్రీన్ లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు కదా మెయిన్ ఫైట్స్ లో మీరు. యా. సో అలా బాగా గుర్తింపు తెచ్చింది ఏంటి, అంటే లైక్ బాగా గుర్తుండేది, జనాలకి ఎక్కువగా గుర్తుండేది ఏంటి? అంటే అప్పుడు టెంపర్, సర్వే సాక్షి, అది నా చైతన్య. ఓకే. సవ్యసాచి. ఓకే. ఇంకోటి బాలయ్యబాబుది మన ఇది వీరసింహారెడ్డి. ఓకే. చాలా ఉన్నాయండి. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే, నేను ఎక్కువ గుర్తు పెట్టుకోవాలంటే కొంచెం నాకు ఓకే, అర్థమైంది సార్ మాకు. సో టెంపర్లో ఐ థింక్ అదే కదా, నేను దయా వైఫై సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది, ఈ డైలాగ్ ఫస్ట్ వెళ్ళి కొట్టించుకునేది మీరే కదా? అవును, నా పేరు దయా, నాకు లేనిదే అది. ఓకే. సో బేసికల్గా హీరోస్ కొట్టేటప్పుడు, ఫైటర్స్ని కొట్టేటప్పుడు, స్టంట్ మ్యాన్స్ని కొట్టేటప్పుడు చాలా వరకు కొంతమంది రియల్గా తగులుతూ ఉంటాయి, అంటే లైక్ ఆ ఇంటెన్స్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు రియల్గా తగులుతుంటాయి. అలా ఎప్పుడైనా దెబ్బలు తిన్నుందా ఏ హీరో చేతైనా? అది వాళ్ళు నిజం చెప్తున్నానండి, వాళ్ళు క్యారెక్టర్లో కూర్చోబెట్టేస్తారు డైరెక్టర్ గారు. సో ఏ డైరెక్టర్ అయినా అతను కావాల్సింది అక్కడ, ఇప్పుడు తారక్ అన్న కావండి, చరణ్ సార్ కావండి, ఇంకా ఉన్న హీరో బన్నీ సార్, అక్కడ వాళ్ళ పేర్లు కాదు అక్కడ కావాల్సిన క్యారెక్టర్స్ పేరు. అప్పుడు ఏంటంటే ఇంత ఇంజెక్ట్ చేసేస్తారంటే డైరెక్టర్ సార్, సో ఆ ఇమోషన్లో వెళ్ళిపోతారు. ఓకే. సో మనకు ఎంతైనా అది వాంటెడ్గా ఎప్పుడు జరగదండి, సమ్ టైమ్ ఇమోషన్స్ లో అవి అయిపోతే కానీ అది వాంటెడ్ గా ఏం జరగవండి. వాంటెడ్ గా కాదు, జస్ట్ చెప్తున్నాను, ఒక క్యారెక్టర్ లో ఉండి దెబ్బ తగిలిన తర్వాత కట్ అయిపోయిన వెంటనే వచ్చి అంటే లైక్ తగిలిందా లేకపోతే మాట్లాడడం, సారీ చెప్పడం లాంటివి ఎవరైనా చేశారు ఇప్పటి వరకు? నేను మన ఇండస్ట్రీలో ఉన్న హోల్ హీరోస్ అలానే రిసీవ్ చేసుకుంటారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న గ్రేట్నెస్ అది, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ కు ఉన్న గ్రేట్నెస్ అది. ఓకే. అండ్ సో ఫౌజీలో ఎలాగో చేస్తున్నారు కాబట్టి ఏంటి ప్రభాస్ గారిది సలార్, కల్కి ఇవన్నీ చూసిన తర్వాత ఎలా ఉంటుందంటే ఫైట్స్ గురించి పీక్స్ లో ఆలోచిస్తారు, బికాజ్ ఆయన బీస్ట్ అయిపోయారు ఇప్పుడు. సో ఫౌజీ గురించి ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ఏమైనా అయ్యిందా షూట్? అది రేపు నుంచే రిహార్సల్ మొదలు పెడుతున్నామండి. ఒక 15 to 20 days రిహార్సల్ ఉంటుంది. సో ఆ రిహార్సలే నా జర్నీ డిసైడ్ చేస్తుంది ఫౌజీలా. ఓకే. yes. సో రిహార్సల్స్ తర్వాత షూట్. ఓకే. జనవరి హోల్ మంత్. ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటంటే అంత ముందు లేక
వెళ్ళిపోయాము స్పాట్లో తీసాము అది కాదండి. ఇప్పుడున్న జనరేషన్ యాక్షన్ని ఎలా చూస్తున్నారంటే ఒక డిఫరెంట్గా చూపిస్తారని ఆలోచిస్తున్నారు. సో దాని గురించే రిహార్సల్ పెట్టేది. చాలా మంది అంటారు 15 days 20 days తీసుకున్నారంటే ఒక కొత్తతనం రావాలంటే ఆ టైం కావాలండి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఆ మాస్టర్ ఏదైనా కావచ్చు, కొరియోగ్రఫీ కావచ్చు, స్టంట్ మ్యాన్ కావచ్చు, ఫైట్ మాస్టర్ కావచ్చు, మీలో క్రియేటివిటీ అన్నది ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు ఇందాక చెప్పినట్టు ఒక కొత్తదనం అన్నది చూపిస్తూ ఉండాలి. సో మీరు ఇప్పుడు చూపించారు, పుష్ప 2లో కొత్తదనం చూపించారు మాకు. బట్ ఆ కొత్తదనాన్ని తీసుకురావడానికి కొంతమంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే కొన్ని పర్టికులర్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కథలు రాయడానికి అట్లా. సో అట్లా నవకాంత్ గారు ఒక క్రియేటివిటీ స్టార్ట్ చేయాలి, దీంతో ఫైట్ చేయాలి, మా ఫైట్లో ఇది ఉండాలి అని అంటే ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు? నేను ఒకటే అండి, హోల్ డే నేను ఒక్కడనే ఉంటా. ఓకే, ఒక్కడనే ఉంటా. ఏంటంటే ఆ క్యారెక్టర్ని నేను ఓన్ చేసుకోవడానికి ఫస్ట్ ఆ పుష్ప అనే క్యారెక్టర్ నాలో దింపుకుంటాను నేను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లేక నేను ఆలోచించకపోతే నాకు ఆ షార్ట్స్ రావు. ఆ కథ పుష్ప 2 అనేది కథ ఇలా ఉంటే ఫైట్ ఇట్లా ఉంటే కుదరదు. అంటే మీకు ఎందుకు నచ్చిందంటే దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఉంది కాబట్టి ఆ ఫైట్ నచ్చింది మీకు. అవును అవును. సో మనల్లోనే ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు మీరు చెప్పినట్టే బయటకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దని వెళ్ళిపోయి ఓన్గా కథ రాసుకొని ఒక 5 minutesకి ఒక కొత్త పాయింట్ పుడుతుంది. సో సేమ్ ఒక యాక్షన్ డైరెక్టర్గా నాకు కూడా సేమ్ అలానే పుడుతుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ యువర్ కొరియోగ్రఫీ, మీ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్స్ కాకుండా మీరు చూసి వావ్ ఫీల్ అయిన ఫైట్ ఏంటి? నాకు చూసి వావ్ అనే ఫీల్ నాకు పీటర్ మాస్టర్ది పులిమురుగన్ ఫైట్ ఒకటి ఉంటుంది, పిల్లోడ్ ఇంట్రొడక్షన్ ఒకటి, ఇంకా మన ప్రీ క్లైమాక్స్లో ఫారెస్ట్ ఫైట్ ఒకటి పీటర్ మాస్టర్ది. సో RRRలో మన చరణ్ సార్ది ఇంట్రొడక్షన్ ఉంటుంది, వేల మంది మధ్యలో ఉన్నాయి. అది నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఈ మధ్యలో ఎవరు అంటే కొత్తది ఒక తనం. మరి మా గురుగారిది చెప్తే రామలక్ష్మణ్ మాస్టర్ది సరైనోడు నాకు క్లైమాక్స్ ఫైట్ బాగా నచ్చింది. ఓకే, అంటే నేను ఫస్ట్ మా మాస్టర్ దగ్గర చేరక ముందు సో నేను అనుకున్నా, సో ఒక ఫారెన్ మాస్టర్ చేశారు కదా కీచా మాస్టర్ అని, సో ఆ ఫైట్ కూడా ఆయనే చేసి ఉండొచ్చు అని నేను అనుకున్నా. సరైనోడు. కానీ తర్వాత తెలిసిందంటే అది తీసింది రామలక్ష్మణ్ మాస్టర్. అంటే నాకు తెలిసింది అంటే నేను ఏమనుకున్నానంటే మాస్టర్ ఒక మాస్ ఉంటది కదా అదే మెయింటైన్ చేస్తారు, కానీ మాస్టర్లో మాస్ కాదు, ఒక హాలీవుడ్కి వెళ్ళే క్లాస్ కూడా ఉంది మాస్టర్లో. ఓకే, ఎక్స్ట్రాడినరీ. నేను నిజం చెప్తున్నా అంటే నేను కానీ మాస్టర్ పేరు ఎత్తగానే నేనే షాక్ అయిపోయా, బ్లాంక్. ఓ అంటే ఫైట్ మాస్టర్ అంటే ఒకటే రంగం కాదు, చాలా కలర్స్ ఉండాలి మనిషిలో. అవును. సో మీరు ఏ జానరాకి చెందుతారు, మాసా క్లాసా? నేను ప్యూర్లీ మాస్ అండి, కానీ అలా బయట చూపిస్తాను కానీ లోపల ఉంది క్లాస్. ఓకే, ఫస్ట్ మాస్ కావాలి మనకు. సరే, ఇప్పుడు మనం సరదాగా సెలబ్రిటీస్ ని డివైడ్ చేద్దాం, మాస్ అండ్ క్లాస్. ఓకే, నేను హీరోస్ పేరు చెప్తాను, మీరు ఎవరిని ఏ బాక్స్ లో వేస్తారో చూద్దాం. ఓకేనా? ఓకే, సో స్టార్టింగ్ విత్ చిరంజీవి గారు, మాస్ కా బాప్. ఓకే, రామ్ చరణ్ గారు, మాస్ ఫ్యామిలీ మాస్. ఓకే, అంటే ఒక జానర్ లో మాస్ లో కూడా కొన్ని ఉంటాయి, ఫ్యామిలీ కూడా టచ్. ఓకే ఓకే, మహేష్ బాబు గారు, క్లాస్, సూపర్ క్లాస్. ఓకే, రజనీకాంత్ గారు, తలేవా అది మాస్. ఓకే, విజయ్ దేవరకొండ, మాస్. కానీ ఆయన క్లాస్ ట్రై చేస్తున్నాడు, మాస్ చేస్తే అదిరిపోతుంది ఆయనకున్న. అవునా? ఓకే, వెంకటేష్ గారు, ఆయన గురించి మనం చెప్పే లక్ష్మీ నరసింహ ఎంత మాస్. అందుకే చెప్తున్నాను, మాస్ లో వేస్తారా క్లాస్ లో వేస్తారా? మాస్ మాస్. ఓకే, బాలకృష్ణ గారు, ఆయనకుందే ట్యాగ్ మాస్. ఓకే, విశ్వక్ సేన్ గారు, మాస్. మాసా? మాస్ మాస్ మాస్. జూనియర్ ఎన్టీఆర్ గారు, మాస్. మాస్. క్లాస్ ఎవరు వెళ్ళట్లేదు ఏంటి? నాని గారు, నాని గారు ఈ మధ్య నాకు మాస్ కనిపించారు కానీ స్టార్టింగ్ నుంచి ఆయన క్లాస్. స్టార్టింగ్ నుంచి క్లాస్. ఓకే, ఇంకెవరు మిగిలిపోయారు? ప్రభాస్ గారు, ప్రభాస్ గారు రెబల్. రెబల్ మాస్ కాదు క్లాస్ కాదు, రెబల్. రెబల్ ఈ మాస్ కి క్లాస్ కి రెండుని జాయిన్ చేస్తారు, రెబల్. ఓకే, బన్నీ గారు, బన్నీ సార్ ఏ జానర్ లో పెట్టుకుని ఆయన ఇటు క్లాస్ లో పెట్టుకుని క్లాస్ లో మారిపోతారు, ఇట్లా మాస్ లో పెట్టుకుని మాస్ లో మారిపోతారు. ఎక్స్ట్రాడినరీ. అందు గురించి నేషనల్ అవార్డ్ ఆయనకి. ఓకే, రెండు కూడా యాక్టర్ అనేది నేను ఫస్ట్ టైం బన్నీ సార్ని చూసింది మెల్లగా క్లాస్ నుంచి మొదలైంది, ఎంత ఊర మాస్కి వెళ్ళిపోయాడు.
పార్ట్ 1 అవును. నాకు బాగా నచ్చింది. ఆ క్లాస్ నుంచి మాస్ కి ఓకే. సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఒకటి పాయింట్ తీసుకొచ్చింది, చాలా బాగుంది. ఓకే. నాగార్జున గారు. కింగ్ 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 మాస్. మాసా? ఓకే. నాగ చైతన్య గారు. నాకు నా సార్ ఎప్పుడు క్లాసే కనిపిస్తారు. నాగ చైతన్య గారు. ఓకే. నా చైతన్య sir. అంటే నేను ఆయన చేసే సినిమాల్లో ఎక్కువ క్లాసే కనెక్ట్ అయిపోయింది ఆడియన్స్ కి. ఓకే. సో ఆయన ఇప్పుడు డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నారు, మాస్. సో లెట్ సీ. ఓకే. సో ఈ 17 years ఆఫ్ ఇండస్ట్రీలో మీరు ఎప్పుడైనా ఏ హీరో అయినా ఫైట్ మాస్టర్తో కన్వర్జేషన్ ఎప్పుడైనా విన్నారా? మాస్టర్ కొంచెం చూసి ఫైట్ డిజైన్ చేయండి అంటే లైక్ ఈ మాస్టర్ క్లాస్ అన్న విషయంలోనే. లేదండి, ఇప్పుడు అది అది క్వశ్చన్ వేసుకునే హక్కు వాళ్ళకి ఎప్పుడు ఉందండి. ఎందుకంటే సినిమా మొత్తం ఆయన మీదనే ఉంది. సో ఒక ఫైట్ వరకు వచ్చే వరకు ఆయనకి డ్యామేజ్ అయిపోయి అన్ని రోజులు గ్యాప్ తీసుకోలేము. సో ఆ పాయింట్ అనేది ఒక యాక్టర్గా, ఒక హీరోగా ఒక ఫైట్ మాస్టర్ని ఆ క్వశ్చన్ వేయడం, జాగ్రత్త చేయండి, చూసి చేయండి అనేది దాంట్లో వాళ్ళకి హక్కు ఉంది. అది ఓకే. ఇస్ దర్ ఎనీ ఫనీ ఇన్సిడెంట్ ఇన్ యువర్ హోల్ ఇండస్ట్రీ కెరియర్? అంటే లైక్ మీరు ఎంత పెద్దోళ్ళు అయిపోయినా ఆర్ ఎల్స్ ఎన్ని ఇచ్చేసినా మీ మైండ్లో ఆ స్పేస్లో ఆ ఫన్ మూమెంట్ అనేది ఉంటుంది అని అంటే విచ్ కాంట్ బి డిలీటెడ్, అంటే లైక్ ఎప్పుడు మర్చిపోరు, ఇప్పటికీ గుర్తొచ్చినా సరే యూ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్? నా హ్యాపీ మూమెంట్ నాకు నాకు మా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ ఫీల్డ్లో నేను వాళ్ళు పెద్ద అన్నలేగానే భావిస్తా. సురేష్ అన్న, శివన్న కలిస్తే మాత్రం నేను 24 hours నవ్వుతానే ఉంటాను. వాళ్ళు నా మెమరీలో ఒక చిప్ లాంటిది. ఏంటంటే వాళ్ళు అంటే పని మీద ఉన్నారనుకో, పని మీదనే ఉంటారు. నా దగ్గరకు వచ్చి మేము కూర్చొని మొదలు పెట్టాం అనుకోండి టాక్, ఇంకా మాటలాగం. సో నాకున్న దాంట్లో ఒక హ్యాపీనెస్ మూమెంట్ లా నాకు ఈ ఇద్దరు బ్రదర్స్ దొరకడం నాకు చాలా హ్యాపీ మూమెంట్ అది. ఓకే. విత్ హీరోస్ డ్యూరింగ్ ది షూట్ టైం మీరు కలిసిన హీరోస్ తో నాకు అంటే యాజ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు నాకు మహేష్ బాబు సార్తో చాలా ఫనీ మూమెంట్స్ చాలా. ఆయన ఏంటంటే అసలు ఆయన ఎక్కడున్నా చాలా, అసలు ఆయన మాట్లాడే చిన్న విధానం ఉండండి చాలా, అంటే మరీ ఇలా దూరం పెట్టారు ఆయన. అప్పుడు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు గురించి చెప్తున్నా. ఓకే. అసిస్టెంట్గా ఉన్నప్పుడు చాలా నౌకన్నేడి కనిపించట్లేదు అని ఆయన అడుగుతారు ఎప్పుడు. ఓకే. అంటే 1 or 2 days కొంచెం గ్యాప్ ఉండి కొంచెం పెయిన్ వల్ల రాలేదంటే ఏంటి నౌకాన్ కనిపించట్లేదు అంటే, మొన్న కూడా ఫైట్ మాస్టర్ గుంటూరు కారం రామలక్ష్మణ్ మాస్టర్ చేస్తున్నప్పుడు ఏంటి నౌకాన్ కనిపించట్లే అడిగాడంట. సో ఆయన అడిగే విధానం అది కొంచెం హార్ట్ని టచ్ చేస్తుంది. సో మనం వాళ్ళ ముందు ఏం కాదండి, కానీ వాళ్ళకి నోటెడ్ పాయింట్ వరకు వెళ్ళాం కదా, అది కొంచెం. ఓకే. సో ఆర్టిస్టుల విషయంలో ఎలా ఉంటుందంటే జూనియర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్, ప్రామినెంట్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, లీడ్ యాక్ట్రెస్, దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ద ఆర్టిస్ట్. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ దో డాన్సెస్లో కూడా అలానే జరుగుతుంది. సో వాట్ అబౌట్ ద యాక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అంటే లైక్ వాళ్ళకి పేమెంట్స్ ఎట్లా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? బికాజ్ మీరు ఒక యాక్షన్ పార్ట్ని డిజైన్ చేస్తారనుకోండి, గట్టిగా కనిపించేది ఒక 15 మంది కనిపిస్తారు, బట్ మిగతా వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. బట్ ద వే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎలా ఉంచుతారు, అండ్ హౌ డిడ్ వాళ్ళకి పేమెంట్ ఎట్లా వస్తుంది? అంటే ఇప్పుడు ఫైటర్స్కి రిసీవ్ చేసుకునే విధానం చెప్తే ప్రతి కంపెనీ మంచిగానే రెస్పాన్స్ అవుతుందండి. ఏంటంటే ఎందుకంటే ఫైటర్స్ది హార్డ్ వర్క్ వాళ్ళకి బాగా తెలుసు. అంటే వాళ్ళు ఎన్ని దాంట్లో వేరే వాళ్ళకి ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలీదు, కానీ మా ఫైట్స్కి వచ్చే వరకు అయితే బాగా రిసీవ్ చేసుకుంటారు. అంటే మా యూనియన్ స్ట్రాంగ్నెస్సే అది. చిన్నది ఇష్యూ ఏమైనా అయినా డైరెక్ట్ ప్రెసిడెంట్కి వెళ్ళిపోతుంది కాల్. సో డైరెక్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ఒక కాల్ చేశారనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మా పేమెంట్ విషయంలో కూడా వాళ్ళు ఒక కాల్ చేస్తే విత్ ఇన్ 1 day or 1 hour ఫినిష్ అయిపోతుంది అంత స్ట్రాంగ్ మా యూనియన్. ఓకే. అండ్ అగైన్ కమ్ టు పుష్ప 2 గురించి వస్తే ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, లైక్ ఇంటర్వెల్కి ముందు మన లారీల్ సీక్వెన్స్, పీటర్ హెన్స్. సో మీరు అక్కడ ఏమైనా ఉన్నారా డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్స్ లో? నో అంటే ఒక ఫైట్ మాస్టర్ ఉండగా నేను ఎందుకు ఉంటానండి, అది రూల్ కూడా పెట్టారు. ఓకే. దానికి స్పెషల్ పర్మిషన్స్ కావాలి దానికి. అవును. అది మనం అంటే లైక్ ఒక ఫైట్ మాస్టర్ ఉంటున్నప్పుడు మీరు వెళ్ళి అది లేదు యూనియన్ అది అగెనిస్ట్, ఒక ఫైట్ మాస్టర్ కి నేను అగెనిస్ట్ అట్లా. అంటే అది రూల్ లేదు మా దాంట్లో, అక్కడ ఉండకూడదు కూడా.
ఓకే దానికి ఒకవేళ ఉండాలంటే స్పెషల్ పర్మిషన్ కావాలి, యూనియన్ నుంచి కావాలి మాకు. ఓకే ఇఫ్ ఒక సాంగ్ జరుగుతూ ఫైట్ సీక్వెన్సెస్ కొన్ని సినిమాల్లో ఉంటాయి, అవును, లైక్ ఒక పక్క సాంగ్ షూట్ అవుతూ ఉంటుంది, ఇంకొక పక్క ఫైట్ అవుతుంటుందని, అది జాయిస్ అండి. అట్ దట్ టైం ఎట్లా మాట్లాడుకుంటారు మీరు అండ్ డాన్స్ కొరియోగ్రాఫర్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారా, లేకపోతే మీ ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు, లైక్ యూ అండ్ ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ అండ్ డైరెక్టర్ ఇట్లా? ఇప్పుడు జాతర ఫైట్ అయింది కదా, విజయన్న పొలాకి విజయన్న కొన్ని మూమెంట్స్ చెప్పారు, అంటే స్వాగ్ లా ఇలా తొడగొట్టేది అవి కొట్టేది కొన్ని చెప్పాడు నాకు. అంటే ఆయన మూమెంట్ చూపించారు కానీ కూర్చోబెట్టాల్సింది నా పని, ఎక్కడ కూర్చోబెట్టాలనేది, ఏ పాయింట్ దగ్గర కూర్చోబెట్టాలనేది నా పని. సో దాంట్లో పొలాకి విజయన్న కూడా కొంచెం హెల్ప్ బాగా చేశారు నాకు, మాకు ఒక బ్రదర్ లెక్క, అన్న లెక్క నాకు. ఓకే అండ్ జాతర ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నా, దెర్ వాజ్ అ షార్ట్ దట్ ఒక పర్సన్ శారీ తీసి ఇట్లా చుడతారు, అది ఎన్ని టేక్స్ వచ్చింది పర్ఫెక్ట్ షాట్ రావడానికి? పర్ఫెక్ట్ షాట్ రావడానికి మేబీ 9 to 8 టేక్స్. 9 to 8 టేక్స్ అంటే కొన్ని షాట్లు బాగా వచ్చాయి, రాలేదని కాదు, కానీ కాంప్రమైజ్ అవ్వలేము కదా. సాటిస్ఫాక్షన్ అక్కడ ఆ క్షణం కాంప్రమైజ్ అయిపోతే అక్కడ ఉన్న థియేటర్స్ వాళ్ళకి కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. అంటే నేనేమంటున్నా అంటే ఇచ్చేడులే షాట్ అలా ఉంటుంది. ఇక్కడ మేము పర్ఫెక్ట్ గా, ఇక్కడ ఉన్న వాళ్ళే ఆడియన్స్, ఫస్ట్ ఆడియన్స్ మేమే కదా, థియేటర్కి వెళ్ళే ముందు మేమే చూస్తున్నాం కదా. సో ఈ ఆడియన్స్ కి నచ్చిందంటే ఆ ఆడియన్స్ కి నచ్చేస్తుంది. సో దాని గురించి ఆ ఎఫర్ట్ మీరు అందరు అనుకుంటారు 7 takes చేశారు, 8 takes చేశారు, అది రాక కాదు, దాని బెటర్ ఒక స్క్రీన్ లో వచ్చే వరకు అబ్బా అని మీరు ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు. సో అది రావాలంటే అన్ని టేక్స్ అవుతాయి, అన్ని టేక్లు అవుతాయి, కష్టపడాలి. సో బన్నీ గారితో బిఫోర్ దిస్ ఎన్ని చేశారు యాజ్ అసిస్టెంట్ గా, స్టంట్ గా అలా? సరైనోడు చేసాము, అలా వైకుంఠపురం చేసాము, దాని తర్వాత పుష్ప 2, డీజే అంతే అండి, ఒక 4-5 ఫిల్మ్స్. సో ఇండస్ట్రీలో కొంతమంది హీరోస్ ఫైటింగ్ స్టైల్ కొన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పటి వరకు నాకు తెలిసి మహేష్ బాబు గారిని ఎప్పుడు మేము రగ్ లుక్ లో చూడలా, డస్టీ ఫైట్ లో ఎప్పుడు చూడలేదు. అండ్ విన్న వరకు ఏంటి అని అంటే ఆయన ఎక్కువగా యాక్సెప్ట్ చేయరు డస్టీ ఫైట్స్ అవి చేయడానికి, కొంచెం రగ్ లుక్ కి ఎక్కువ యాక్సెప్ట్ చేయరు అని విన్నాము. మరి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో వీ ఆల్సో డోంట్ నో. సో అట్లా అంటే లైక్ ఈ పర్టికులర్ పర్సన్ కి ఒక రగ్డ్ ఫైట్ నేను కొరియోగ్రాఫ్ చేయాలి అనుకుంటున్నాను అని అంటే పిక్ 3 people. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసిన క్వశ్చన్ మహేష్ బాబు గురించే చెప్తాను. చెప్పండి. ఇది మన వంశీ పైడిపల్లి గారిది ఒక సినిమా ఉంది, ఇది మహేష్ బాబుతో, మహర్షిలో నైట్ ఎపిసోడ్ ఫైట్ ఉంటాయి, అల్లరి నరేష్ గారిని కాపాడే ఫైట్. అది మీకు స్క్రీన్ లో ఎలా కనిపించిందో తెలియదు కానీ లైఫ్ లో నేను చూసాను ఆయన ఎంత డస్టీలో చేశాడని. అది ఎవరికి తెలియదు, స్క్రీన్ మీద కష్టమే చూసాను, లైఫ్ లో చూసిన కష్టం మేమే చూసాం కదా. కొన్ని షాట్లు ఆయన డస్ట్ అక్కడ రోల్ అయ్యి కింద పడిపోయి లేచే షాట్స్ ఉన్నాయి. అంటే నేను అంటున్నా ఏంటంటే స్క్రీన్ మీద వచ్చే వరకు వేరేలాగా ఉంటుందండి, కానీ లైఫ్ లో మేము చూసింది వేరేలాగా ఉంటుంది. వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగిలింది, ఏమైంది, కొంచెం రాసుకుందా, అది ఒక ఫైట్ మాస్టర్ అక్కడ ఉన్న యూనిటే చూస్తారు. మేమేందంటే ఇప్పుడు ఒక హీరో కష్టపడే దేనికి, ఒక ఆడియన్స్ కి, ఆయనకి ఎంత దెబ్బ తగిలింది అది ఆయన సెల్ఫ్ కే తెలుసు, కానీ రేపు ఆ కష్టానికి క్లాప్స్ రావాలనేది ఒక హీరో చేసే పర్ఫార్మెన్స్ అదండి. దెబ్బ తగులుతాయి, మైసార్కి చాలా తగిలింది, కానీ ఆయన ఏంది ఒక మన వాళ్ళకి నేను ఇది కొత్తగా చేస్తున్నా, మన వాళ్ళు కనెక్ట్ అవుతానే ఒక ఫ్యాన్స్ గురించి చేస్తున్నారు వాళ్ళు. అంటే చాలా వరకు కూడా మహేష్ బాబు గారు ఫైట్స్ చేస్తే వేరే లెవెల్లో ఉంటాయి. స్టైలిష్ గా ఉంటూనే అవతల వాళ్ళకి ఒక రేంజ్ లో ఉంటుంది. యా, అండ్ టెల్ అబౌట్ యువర్ ఫాదర్. మీ ఫాదర్ గురించి చెప్పండి. సో ఆయన అంటే లైక్ ఆయన ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో ఎలా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం మీరు మీ ఫాదర్ కలిసి రజాకర్కి కదా వర్క్ చేశారు, సో ద ఎక్స్పీరియన్స్. ఏం లేదండి, ఇప్పుడు మా నాన్నగారికి నాలో నచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫాదర్ సన్ బాండ్ మర్చిపోతాం మేము. ఓకే, ఇద్దరం అక్కడ ఫైట్ మాస్టర్స్. ఓకే, సో ఏంటంటే అంటే ఇప్పుడు మేము అక్కడ ప్రొఫెషనల్గా చూపించకపోతే అది షార్ట్ ప్రొఫెషనల్ లాగా అనిపించదు. ఫాదర్ సన్స్ కొలాబ్, నాన్నగారు రిలాక్స్ అయిపోయాడు, సన్ చూసుకుంటాడు,
సో సన్ రిలాక్స్ అవుతున్నాడు నాన్నగారు అది కాదు అక్కడ కావాల్సిన పాయింట్. అక్కడ ఇద్దరు ఫైట్ మాస్టర్ దిగాం, ఇద్దరు ఎఫర్ట్ కనిపించాలి అంతే. అది కాకుండా ఫాదర్ సన్ బాండ్ అనేది కాదనేది మా ఫాదర్ ఎప్పుడు ఆలోచిస్తాడు. పని దగ్గర న్యాయంగా ఉండాలి మనం. అది నేను రిలాక్స్ అయిపోయాను నువ్వు రిలాక్స్ అయిపోయి అది కాదు. ఫాదర్ సన్ అనేది ఆఫ్టర్ 6 మన ఇంట్లో స్పాట్లో ఉన్న వరకు మనం మాస్టర్స్ లేగానే డీల్ చేయాలని. ఓకే, మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? నాకు ఇంకోటి జన్మ వచ్చినా మా నాన్నలాగా నేను ఏం నేర్చుకోలేను. నిజం చెప్తున్నా, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను సార్. నిజంగా అదే చెప్తున్నా. కానీ ఎందుకంటే నిజం చెప్తున్నా, మీరు ఒక మాట చెప్తానండి, మీరు ఒక గురువు దగ్గరికి వెళ్తారు, మీరు నేర్చుకోవాలనుకుంటారు, కానీ సేమ్ గురువుకున్న అంత తెలుగు మీకు రాదు కదా. మనం స్టూడెంట్ అవ్వగలుగుతాం కానీ టీచర్ అవ్వలేదు. బట్ 3 points యూ కెన్ 1 point, ఈ పాయింట్ మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, ఆర్ ఎల్స్ నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మా నాన్న దగ్గర ఉన్న పేషెన్స్. ఓకే. అంటే ఒక్కరు అవతలోడు ఎంత కోపం మీద వచ్చినా ఆయనకి కొంచెం ఆలోచించే కెపాసిటీ ఎక్కువ ఉంది, మన దగ్గర అది తక్కువ ఉంది. ఓహో, అది అంతే తేడా అంతే. ఫస్ట్ మనకి ఏంటంటే వస్తున్న ఫ్లోలోనే మనం అందించేయాలనేది మనది. మా నాన్నగారిది ఏంటంటే కొంచెం ఆలోచించి మాట్లాడతారు. ఏం చదువుకున్నారు మీరు? స్కూల్ లైఫ్ ఓన్లీ 8th class వరకు చదివానండి. 8th class వరకు. తర్వాత ఇదే ఫీల్డ్ అండి అంతా. 8th class నుంచి మీరు ఫీల్డ్ లో ఉన్నారు? అవునండి. మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత యాజ్ అ స్టంట్ మ్యాన్ గా? మేబీ 3,000-2,800 ఏదో ఉంది. ఓకే, ఇది నా డౌట్, క్లారిఫై చేయండి. రజాకర్ లో అనసూయ గారిది ఒక ఫైట్ ఉంటుంది, లైక్ అందరూ వచ్చి అడాప్ట్ చేయాలి, అది ఫైట్ అని చెప్పలేం కానీ వేరే వాళ్ళు వచ్చి ఆ పూల బంతితో పూజ చేస్తారు, అది అక్కడ ఆ ఫైట్ ఏమైనా మీరు కొరియోగ్రాఫ్ చేస్తారా? ఆ టైంలో నేను మా నాన్నగారు చేశారు. సో రజాకర్ మూవీ అంటే చాలా కాంట్రవర్షియల్ మూవీ. అది చాలా వరకు అది రిలీజ్ చేసేటప్పుడు చాలా ఇష్యూస్ అయినాయి, చాలా వరకు కొన్ని థియేటర్స్కి కూడా ఇవ్వలేదు, కొంతవరకు బ్యాన్స్ జరిగాయి, ఇవి జరిగాయి కొన్ని. సో ఆ ఫైట్ కొరియోగ్రాఫ్ చేయాలని మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు కానీ మీ ఫాదర్ కానీ వెనకాడు వేయడం కానీ, కొంచెం కాంట్రవర్షియల్ సినిమానేమో అవసరమా అని అనుకోవడం అట్లాంటిది ఏదైనా? మీరు ఇప్పుడు కూడా రాంగే అర్థం చేసుకుంటున్నారు అందరూ. అది కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన పీరియడ్ గురించి కాదు, ఇది ఇట్స్ నాట్ అవర్ పీరియడ్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ గురించి కదా. అప్పుడు రాజ్వీర్ అతను ఏం చేశాడనేది చూపించావు, దాంట్లో హిందూ ముస్లిం ఏం లేదు. యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్, యాజ్ అ మీడియా పర్సన్ ఐ కెన్ అండర్స్టాండ్, ఏం లేదు అక్కడ. ఒకప్పుడు జరిగిందే చూపించారు. బట్ ఇప్పుడు 100 నుంచి 90% పాజిటివ్గా ఆలోచించిన 10% అన్న వాళ్ళు నెగటివ్గా ఆలోచిస్తారు. ఆ 10% వాళ్ళ గురించి నేను అంటున్నా. బికాస్ థియేటర్స్ దగ్గర కూడా ఏదో ఇష్యూ అయిందని చెప్పి విన్నాను, మరి అది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అన్న విషయం తెలీదు. బట్ మీరు పర్సనల్గా ఏమైనా అనుకున్నారా, సో ఇట్లా చూపించడం వల్ల ఏమైనా జరుగుతుంది అని? మాకు ఎప్పుడు ఏది కనిపించలేదండి. మన దగ్గర చరిత్ర వచ్చింది, చరిత్రలుగానే చూపెట్టాలి. ఓకే, నేను దాన్ని అంటే ఎక్కడ రాంగ్ అవుతానంటే, నేను అది ఇలా అలా చేశారా, అలా ఉందా, అది కాదు. చరిత్రలో ఇలా చేశారు హింస, చూపించాలి, నేను అంతే చూపించా. ఎందుకంటే నేను రాంగ్ అయిపోతా, చరిత్రని నేను మోసం చేసినట్టు మనిషిని అయిపోతాను. సో మీరు ఎప్పుడైనా అంటే లైక్ హిస్టరీస్ అవి విన్నప్పుడు కానీ, చూసినప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, ఈ సీన్ని నేను రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను, నేను చరిత్రలో జరిగిన ఈ కథని నేను చూపించాలనుకుంటున్నాను అని ఎప్పుడైనా అనుకున్నది ఉందా? ఇఫ్ యూ వాంట్ గెట్ ఎ ఛాన్స్ టు డూ ఎనీ యాక్షన్ సీక్వెన్స్ ఆర్ యాక్షన్ అలాంటిది? నాకు ఒక ఆశ ఉండిపోయింది, అంటే ఉండిపోయింది కాదు, ఆశ ఉంది, కానీ అది మాస్టర్ దగ్గర చేయాలనుకున్నాను, కానీ అట్లాంటి సబ్జెక్ట్ రాలే ఎప్పుడు. ఓకే, అని ఇప్పుడు నాకేందంటే ఒక కంటైనర్ని 2 చాపర్స్ లేపుకుంటూ వెళ్ళి ఆ ఎయిర్లో ఒక ఫైట్ చేయాలని ఉంది, ఎప్పటి నుంచో ఉంది అది. ఒక కంటైనర్ని తీసుకొని వెళ్తున్నాను 2 చాపర్స్. సో ఇది ఎయిర్ లో అవ్వాలి, యాక్షన్ సీక్వెన్స్ ఫైట్. టూ మచ్ ఆఫ్ రిస్కీ కదా, చాలా రిస్క్ ఉంది, కానీ అది ఎప్పుడు ఉండిపోయింది నాకు, అది అలా చేయాలని. సో నాకు కొన్ని డ్రీమ్స్ ఏంటంటే, అందరూ జంప్ చేశారు కదా, లారీ జంప్స్, కార్ జంప్. నాకేంటంటే ఫుల్ ఫైర్తో ఒక బస్సుని గాల్లో లేపాలనేది నా ఆశ. అంటే నా ఏంటంటే అంటే మన కెపాసిటీ లెవెల్ చూపెట్టాలని. హాలీవుడ్ లో ఉంది అది,
కానీ మన కెపాసిటీ ఒక ఇండియన్స్కి ఉన్న డేర్నెస్, ఒక ఇండియన్ స్టన్ మ్యాన్ అనే పవర్, స్టన్ మ్యాన్ చేయగలే కెపాసిటీ లెవెల్ వేరే లెవెల్. అది తీసుకెళ్లాలని ఉంది నాకు. అది ఎస్, బన్నీ గారు హ్యాపీ సినిమాలు అనుకుంటా స్టంట్ మ్యాన్ గా చేశారు అదే ఆయన కదా. క్యారెక్టరేషన్ కదా. అవును. యా, అండ్ స్టంట్ మ్యాన్ లైఫ్ గురించి చెప్పండి అబ్బా, బికాస్ నవ్ యు ఆర్ అ ఫైట్ మాస్టర్, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే మీకు హర్ట్ అయ్యిందో, మీరు ఇంజ్యూర్ అయ్యారో, అండ్ ఇంట్లో మిమ్మల్ని అంటే లైక్ ఫాదర్ కానీ మదర్ కానీ రిసీవ్ చేసుకోవడం ఎలా ఉంది? లైక్ వద్దులే మనకి ఇది వదిలేసే అని అనడం ఎప్పుడైనా? అది నేను ఫైర్ షాట్ చేశా, ఫుల్ ఫైర్. దేనికి, ఏ మూవీకి? చిరంజీవి సార్దే. ఓకే. ఇది సైరా నరసింహారెడ్డి అప్పుడుది. అంటే ఫుల్ బాడీ ఫైర్ వేసుకోవాలి. సో ఒక ఒక 20 feet హైట్ నుంచి మేము విత్ రోప్స్ అలా పడాలి కింద. సో నాకు అలా కనిపించలేదు, మా మదర్కి అనిపించింది. ఇంట్రా 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 ఇంద్ర ఇంత రిస్క్ ఎందుకురా, స్కిన్ కాలిపోయి పెళ్ళి కాలేదు అది ఇది అని. అంటే అప్పుడు అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివి వస్తే డబల్ మనీ వస్తుందని తీసుకోవాల్సి వస్తుంది. అది వాళ్ళు మన యూనియన్లో కూడా ఇది ఓన్ రిస్క్, ఇది అని ఓన్ రిస్కే కదా. సో నాకు డబుల్ పేమెంట్ వస్తుంది, నేను చేస్తున్నా కాబట్టి. అది ఉన్న ఫైట్ మాస్టర్ వల్ల కాదు, అక్కడ ఉన్న మా అసిస్టెంట్స్ కాదు, నేను ఎందుకు చేస్తున్నా, నా ఓన్ రిస్క్ మీద చేస్తున్నాను. దే విల్ ఆస్క్ యూ, అంటే ఫైట్ మాస్టర్స్ అడుగుతారా? డెఫినెట్లీ ఆస్క్. ఇంకోటి సేఫ్టీ లెవెల్ అసిస్టెంట్స్ చాలా నెక్స్ట్ లెవెల్లో తీసేసుకుంటారు. అంటే మన స్కిన్ కాలేకుండా వాటర్స్, క్లాత్ చాలా నెక్స్ట్ లెవెల్ మెయింటైన్ చేస్తారు సేఫ్టీ. ఓకే, ఇప్పటి వరకు స్టంట్ మ్యాన్సే ఉన్నారు, మాకు తెలియని ఉమెన్స్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ లేదండి, బాంబేలో ఉందండి. ఓకే, బాంబేలో ఉన్నారు. బాంబేలో ఉంది. ఓకే, మీరు మనకు ఎప్పుడైనా స్టంట్ ఉమెన్ కావాలంటే బాంబే నుంచి తెప్పించుకుంటాం. సో లాస్ట్ టైం మైసూర్లో ఒకటి చేసి వచ్చాం. మా బాంబే స్టంట్ అమ్మాయిని పిలిపించాం, ఫ్యాంటాస్టిక్ వర్క్ చేసి జంప్ చేసింది. ఇప్పుడంటే సెలబ్రిటీస్ని రెగ్యులర్గా కలుస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళతోనే ఉంటున్నారు కాబట్టి కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ అనేది తక్కువ అవుతుంది. బట్ కెరియర్ స్టార్టింగ్లో ఏ హీరోని చూసినప్పుడు లేకపోతే ఏ హీరోయిన్ని చూసినప్పుడు నభాకాంత్ గారు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు? నాకు ఫస్ట్ షాట్ బన్నీ గారు చేసినప్పుడు ఫస్ట్ షాట్ ఏ సినిమా అది? పుష్పదే. ఆయన ఫస్ట్ షాట్ చేశారు కదా, నాకు రోల్ కెమెరా యాక్షన్ చెప్పే వరకు తెలియదు నేను మాస్టర్ అని. అంటే ఒకటే ఫీలింగ్ ఉండే నాకు. అంటే ఏంటంటే భయం ఉంటుందండి, ఏంటంటే మన చేతిలో ఉంటుందా అది నాకు. ఎందుకంటే నా కెరియర్ ఇదే స్టార్టింగ్, ఇదే ఎండ్ అలా అనుకున్నా నేను. పాస్ అయితే కొంచెం దూరం వరకు వెళ్తా, ఫెయిల్ అయితే దీంతోనే అయిపోయిందిరా అని అంత అనుకున్నా, అంత డీప్గా తీసుకున్నా. అంటే స్టార్టింగ్లో ఏంటంటే మనము అంటే నా మీద నా ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది, నా కెరియర్ డిపెండ్ అయి ఉంది. సో ఫస్ట్ షాట్ ఆయన చేసినప్పుడు మనసులో ఒకటే అనుకోవడం, నువ్వు మాస్టర్ అయిపోయావురా. అప్పుడు కనిపించింది రోల్ కెమెరా యాక్షన్. నేను చెప్తుండగా ఆయన షార్ట్ చేసి కట్ అని చెప్పాను, షార్ట్ ఓకే సార్ అన్నాను. అప్పుడు ఆ ఫీలింగే వేరే అండి. ఓకే, మరి మా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్పరా మీరు? రామ్ చరణ్ సార్ ఏంటంటే చాలా, అంటే ప్రతి ఒక్క డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. కానీ రామ్ చరణ్ సార్ది ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. ఎవరిని ఒక్క మాట కూడా అన్నాడు, చాలా డిసిప్లిన్. ఏంటంటే మన సైడ్ నుంచి చిన్నది కొంచెం మిస్టేక్ అయితే దెబ్బలింది అనుకోండి, బాగా అర్థం చేసుకుంటారు ఆయన. ఓకే, సో ఐ థింక్ ఇది ఏదో మిస్టేక్ అయి ఉంటుంది, నెక్స్ట్ టైం కేర్ఫుల్ తీసుకోండి అని అలా చెప్పేసి వెళ్ళిపోతారు. ఏంటంటే ప్రతి ఒక్కరు అన్నీ అంటే ఎలా అంటే మనం ఎంత సేఫ్టీ తీసుకుని సమ్ టైం ఏదో ఒక చిన్న దాన్ని పట్టుకొని గట్టిగా మనము ఇంకోటి మీద బ్లేమ్ చేస్తాం చూడు, అట్లాంటి దాంట్లో ఆయనకి నచ్చదు. ప్రతి ఒక్కరు మనిషికి ప్రతి ఒక్కరి దాంట్లో చిన్నది అవుతుంటుందని ఆ ఆలోచించే విధానం నాకు చాలా బాగా నచ్చింది ఆయనలో. సో RC16 గురించి చెప్పండి, అప్డేట్ ఏంటి? షూటింగ్ అయిపోయిందా లేకపోతే ఎంతవరకు వచ్చింది? రిహార్సల్స్ అవుతున్నాయా? రిహార్సల్ కాదు, ఇంట్రొడక్షన్ షూట్ అయిపోయిందండి. ఏంటి ఇంట్రొడక్షన్? ఫైట్ లాగానే, ఫైట్ లాగా ఉంటుంది, ఫైట్ లాగా ఉండదు. ఫైట్ లాగా ఉంటుంది, ఉండదా? మీరేంటి సార్ చెప్పనట్టు చెప్తున్నారు. అదే కదా. సో రామ్ చరణ్ గారితో దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఆర్ బిఫోర్ చేశారా? రంగస్థలం చేసాం యాజ్ అసిస్టెంట్ గా రామకృష్ణ మాస్టర్ దగ్గర. ఓకే, ఆయన ఆచార్య చేసాం. ఆచార్య. ఓకే,
ఆయన ఏంటంటే మేము క్యాజువల్గా అయితే లొకేషన్స్లా మా టీం ఉంటుంది కదా ఎక్కువ హిందీలోనే మాట్లాడతాం. సో ఆ స్లాంగ్ని ఆయన ఎంజాయ్ చేస్తారు మాతో పాటు. అవునా? ఆయన పిలిచే విధానం కూడా, ఆయన నాతో ఎక్కువ తెలుగు కూడా మాట్లాడరు. ఆయన క్యారే క్యాకర్రే అంటే ఒక స్లాంగ్ ఉంటుంది, హైదరాబాదీ స్లాంగ్, ఎక్కువ దాంట్లోనే మాట్లాడతాం. అవునా? సో రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, వీళ్ళిద్దరిలో మీరు చూసిన సిమిలారిటీస్ ఏంటి? నాకు ఇద్దరిలో ఒకటే, ఆయన వాళ్ళు ఏ సినిమాకి వెళ్ళినా అంతే ఎఫర్ట్ పెడతారు అనిపిస్తుంది. ఇద్దరు చిరంజీవి సార్ అయినా రామ్ చరణ్ సార్ అయినా ఎఫర్ట్ నాకు ఈక్వల్గా అనిపిస్తుంది. ఓకే. ఎక్కడ అంటే ఇప్పుడు చిరంజీవి సార్ కొంచెం ఏజ్ పెరిగిందని అంటారు కదా, ఆయన స్పాట్లో దిగిన తర్వాత చూడండి, ఎవరైనా కెమెరా యాక్షన్ చెప్పిన తర్వాత చూడండి, ఆ ఎఫర్ట్, ఆ ఎనర్జీ. కళ్యాణ్ గారితో వర్క్ చేశారా అండి? పవన్ కళ్యాణ్ గారితో చేసాం. అది కూడా అసిస్టెంట్ ఉన్నప్పుడే, అంటే మాస్టర్గా ఉన్నప్పుడు ఏం అంతగా చేయలేదు. ఓకే. సార్ది ఒక డిఫరెంట్ జానర్ అది. ఆయన ఏ జానర్లో వేస్తారు? మాస్లో వేస్తారా, క్లాస్లో వేస్తారా? మాస్ అండి, అందరూ మాసే ఇండస్ట్రీలో. నాకు ఏంటంటే, అంటే నాకు మాస్ ఎక్కువ కనెక్ట్ ఎందుకో ఆటోమేటిక్, అంటే ఉన్న హీరోసే మాస్ హీరోస్, ఎక్కువ వాళ్ళకే నేను కనెక్ట్. సో కళ్యాణ్ గారి ఫైట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్? ఆయన చేసిన సినిమాలు అన్నిట్లో కల్లా దిస్ వాజ్ ద ఫేవరెట్ వన్ మైన్ అంటే? ఇప్పుడు ఈ వరకు చేసిన దాంట్లో సర్దార్, గబ్బర్ సింగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. కానీ నాకు ఏంటంటే పవన్ సార్ దగ్గర నచ్చేది ఏంటంటే ఆయన ఆర్ట్ని కూడా పెడతాడు. ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ ఫైట్, మాస్ ఎలిమెంట్స్ వెళ్ళిపోతాం. ఆయనకి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అనేది కూడా ఒక ప్లేస్ అవ్వాలి అక్కడ అంటారు. ఆయన నేర్చుకుంది ఆర్ట్, సో ఆయనకి తెలిసిపోద్ది ఆటోమేటిక్లీ. సార్ మూవ్స్ ఇలా అనుకుంటున్నాం సార్ అంటే, నేను ఆడియన్స్ని ఫూల్ చేయలేను, నేను ఆర్ట్ దగ్గర నుంచి వచ్చిన వాడిని, నాకు నా స్టైల్ ఇంతే, నా ఆర్ట్ ఇది, ఆర్ట్ని కాపాడుకోవాలి నేను. ఏంటంటే ఆయన ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు స్టిల్ ఇది మన హర వీరమల్లు, దాని కూడా స్పెషల్ ట్రైనింగ్, ఆయన మార్షల్ ఆర్ట్స్ స్పెషల్ ట్రైనింగ్ ఫారెన్ నుంచి తప్పించుకున్నాడు, మన ఇండియా నుంచి తెప్పించుకున్నాడు. స్పెషల్ 20 మంది టీమ్ ని తయారు చేసుకొని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు, కట్టు తిప్పే, నాంచాక్ అన్ని. సో అంటే ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో మీరు ఏమైనా ఉన్నారా? అంటే లైక్ యాజ్ అన్ అసిస్టెంట్ గా కావచ్చు, ఆర్ ఎల్స్ యు గాట్ ఎనీ ఆపర్చునిటీ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ కానీ, లేకపోతే అంటే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది, కానీ డిస్కషన్ చేసాం, రిహార్సల్ చేసాం, కానీ అది మధ్యలో ఏమైందో నాకు ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ. మేబీ అంటే కొత్తోడు కదా, కొంచెం ఏదైనా డీల్ చేయలేడమేమో అట్లా కూడా అనుకోవచ్చు. ఏదో ఉంటుంది దాంట్లో, వాళ్ళు అనుకున్న దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు అలా అనుకున్నారు కాబట్టి నాకు ఈ స్పేస్ వచ్చింది, ఈ టైం పీరియడ్ వచ్చింది. మనకు ఏం ఎందుకు జరుగుతుంది అనేది పక్కన పెట్టేస్తే దానివల్ల ప్లస్ పాయింట్ ఒకటి ఉంటుంది ఎప్పుడు. కర్మచక్ర ఇప్పుడు నాకు అక్కడ రాలేదు, అక్కడ ఒకవేళ నేను అక్కడ చేస్తుండ అనుకో, ఆ పుష్ప మిస్ అయిపోయేది. సో నాకు అలా ఎప్పుడైనా నేను పాజిటివ్ గా తీసుకుంటే వెళ్ళిపోతా. ఆ క్షణం నెగిటివ్ తీసుకొని కూర్చొని ఏంటి మన జీవితం ఇంతేనా అనుకుంటే కాదు. లైఫ్ అనేది అసలు ప్రతి క్షణం పాజిటివ్ గా ఆలోచించుకుంటే రన్నింగ్ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సూపర్, నేను మీ దగ్గర నుంచి ఇది నేర్చుకున్నా. రైట్, అంటే బేసికల్ గా మనకి ఏం తోచదు, మనం ఆలోచించుకోకుండా అలా కూర్చోకూడదు. అవును, వి హావ్ టు అంటే లైక్ రన్ చేయాలంటారు. యా అబ్సల్యూట్లీ, దట్ ఈస్ నాట్ యువర్ టైమ్ అండ్ యువర్ నాట్ పీరియడ్. అది నీ పీరియడ్ కాదు, నీ టైం కాదు అది. ఓకే, దేవుడు ఎందుకు అంటే నువ్వు గట్టి కూర్చున్నావు, కానీ దేవుడు అది ఇవ్వట్లేదు అంటే అది నీది కాదు. వదిలే అబ్బా, ఉరుకు ఫస్ట్, నెక్స్ట్ ఇది అయిపోయిందంటే నెక్స్ట్ టార్గెట్ కి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఒక్కవేళ నేను అక్కడ పట్టుకుని ఉన్నాను అనుకో, ఎవరైనా హ్యూమన్ లైఫ్ లో చెప్తున్నా, అక్కడ ఎప్పుడు మీకు అవ్వట్లేదు అంటే వదిలేయండి దాన్ని, ఇంకో టార్గెట్కి వెళ్ళండి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మీకు పెద్ద ప్లానింగ్ చేసి పెట్టాడు. సో అక్కడ రీచ్ అవ్వాలంటే ఒకటి వదలాలి, ఒకటి అక్కడ దక్కాలంటే మనం ముందు ఫస్ట్ వెళ్ళాలి. వావ్, సో అంటే లైక్ ఈ 17 years కావచ్చు, మొత్తం లైఫ్ మొత్తం స్టంట్స్, షూటింగ్, సినిమాలు, కెమెరాలు, ఇయేనా? మీ లైఫ్ లో లవ్ స్టోరీలు ఏం లేవా? అంటే లవ్ గురించి ఆలోచించే అంత టైం ఉందా అంటారా లైఫ్ లో? సార్ అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ది యువర్ లైఫ్ సార్. రేపు పొద్దున అంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి అయిపోయింది, అది అయిపోయిందా? మ్యారేజ్, ఒక కిడ్ కూడా, పాప. అవునా? సారీ సార్, నాకు తెలీదు. మీ గురించి మాకేం తెలుసు, చెప్పండి. సరే మీ వైఫ్ గురించి చెప్పండి. వైఫ్ గురించి చెప్తా. మా మదర్ కి ఏంటంటే ఎవ్వరు అమ్మ నాన్న లేని వాళ్ళు ఒకటి ఉంటారు కదా, మా అమ్మకి చాలా ఇష్టం. ఓకే, సో
ఆ పిల్లకి అమ్మ నాన్న లేరు. సో మమ్మీ అట్లాంటి అమ్మాయి పర్టికులర్గా పెళ్లి చేసుకోవాలని మా మమ్మీకి ఆశ నాకు. ఓకే. సో నేను అలా సేమ్ మా తమ్ముడు కూడా సేమ్ అట్లాంటిది అమ్మాయి చూస్తున్నాం. ఓ నైస్, సూపర్. సో మీ వైఫ్ మీ యాక్షన్ పార్ట్ పుష్ప 2 ఎందుకంటే చూసి ఏమన్నారు? మా అమ్మగారికి అమ్మారు మా మమ్మీ వాళ్ళ మదర్ వేరే అంటే విడిపోయారు. ఓకే. సో ఆమె పెరిగినప్పుడు ఇవన్నీ చూసింది కదా. సో ఏంటి ఇట్లాంటి మన వాళ్ళు నా లెక్క చాలా మంది ఉంటారు. సో నా కొడుకులని అట్లాంటి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనేది మా అమ్మ ఆలోచన. పెయిన్ తెలుసు కాబట్టి. బట్ దట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. అంటే చాలా రేర్గా చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మా నాన్న లేకపోతే ఒంటరిగా ఉండాలనుకుంటారు, సమ్ బ్యాడ్ థింగ్స్ అనుకుంటారు, కానీ బట్ సచ్ అ గ్రేట్ థింగ్. సో మీ వైఫ్ పుష్ప 2 రప్పా చూసి ఏమన్నారు? అంటే వాళ్ళకు అసలు ఆ టైమే దొరుకుతలేదు. ఇప్పుడు మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం. అంటే ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకున్నాం. సో దాంట్లోనే కొంచెం బిజీగా ఉండి నేను అసలు గర్భప్రవేశం అక్కడ జరుగుతుంటే నేను వెళ్ళలేకపోయా, షూట్లో ఉన్నాను నేను. అయ్యో అలా. ఓకే. సో వాట్ అబౌట్ యువర్ ఫినాన్షియల్ క్రైసిస్, అంటే లైక్ ఫినాన్షియల్ స్టేటస్ ఇప్పుడు? బికాజ్ ఒకప్పుడు ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నారని తెలిసింది. మాకు తెలిసింది ఏంటంటే పుష్పలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఆల్ ఆర్ హ్యాపీ రైట్ నౌ. సో వాట్ అబౌట్ యూ, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాలంటే ఇల్లు కొన్ని అంత స్థాయికి వెళ్ళాలంటే పుష్ప వాళ్ళని. అవునా? వావ్. మైత్రి మూవీస్, నవీన్ సార్, రవి సార్, చెరి గారు ప్రొడ్యూసర్స్. ఓకే. అండ్ ఎప్పుడైనా ఇండస్ట్రీలో స్టంట్ మ్యాన్గా ఉండేటప్పుడు ఏ డైరెక్టర్స్తో కలిసి, ఈ డైరెక్టర్తో పక్కా కలిసి వర్క్ చేయాలి, అపార్ట్ ఫ్రమ్ సుకుమార్ గారు పక్కా కలిసి వర్క్ చేయాలి, బికాజ్ ఆయన చేసే యాక్షన్ పార్ట్కి ఆయన ఇచ్చే ఇంపార్టెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అని అనుకున్న డైరెక్టర్? నాకు ఎప్పుడు ఆయనతో చేయాలన్న ఒక డైరెక్టర్ పేరు అంటే ఎస్ఎస్ రాజమౌళి. వావ్. ఓకే. అంటే ఇలాంటి డైరెక్టర్ని కూడా, ఇట్లాంటి డైరెక్టర్తో నేను చేయాలని నాకు ఎందుకు ఆశ వచ్చిందంటే మన తెలుగు సినిమాని ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయారు ఆయన. మన సౌత్ ఆడియన్స్ కానీ, సౌత్ హీరోస్ కానీ, సౌత్ యాక్టర్ కానీ ఒక పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళిన డైరెక్టర్తో, నాలాంటి ఫైట్ మాస్టర్ చాలా మంది ఉంటారు అనుకుంటా, అట్లాంటి లెజెండ్తో చేయాలని. ఓకే. సో నాకైతే లెజెండే కనిపిస్తాడు ఆయన. ఓకే. సో నవకాంత్ గారికి పుష్ప 2 ఫస్ట్ షో పడ్డ తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఎవరి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది? నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే, నేను ఫస్ట్ షో నా ప్రొడ్యూసర్ గారు చూసి వచ్చారు. సెకండ్ షోకి నేను వెళ్తున్నాను, ప్రొడ్యూసర్ గారు అక్కడే ఉన్నారు విమల్ థియేటర్లో. సో ఫస్ట్ కాంప్లిమెంట్ ఆయనే ఇచ్చారు నాకు. ఓకే. ఏంటంటే నాకు కూడా మెయిన్ ఏంటంటే కథ స్ట్రాంగ్ ఉంది, ఇమోషన్ బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, యాక్షన్ బాగుంది, అంత బాగుంది, కరెక్టే. కానీ పెట్టిన ఎఫర్ట్స్కి, ఆ మనీకి ప్రొడ్యూసర్ హ్యాపీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు హ్యాపీ ఉంటే మేమందరం హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ వల్ల మ్యాక్సిమం పుష్ప మూవీలో జాతర కానీ ఒక 2000 మెంబర్స్ 3000 మెంబర్స్ ఒక ఫ్యామిలీ బతికిందండి ఇండస్ట్రీ. అంటే అట్లాంటి మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్లకి రావాలి, పేబ్యాక్ అవ్వాలి ఆయన కష్ట, వాళ్ళు పెట్టిన ఇంపాక్ట్కి. సో మీ జాతర ఎపిసోడ్ గురించి పక్కన పెడితే, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఎన్ని డేస్ షూట్ చేశారు, ఎంత బడ్జెట్ దానికి ఇచ్చారు పర్టికులర్గా? అంటే వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ అయ్యిందా, బడ్జెట్కి మించి అయ్యిందా, బడ్జెట్ తక్కువ అయిందా? ఒక మాట చెప్తానండి, నాకు ఎవరు బడ్జెట్ ఇయ్యారండి, ఈ బడ్జెట్లో చేయమని ఎవరికి చెప్పరు, ఏ ఫైట్ మాస్టర్కి చెప్పరు. ఓకే. అది రాంగ్గా చెప్తున్నారు, కానీ ఏ ఫైట్ మాస్టర్కి ఈ బడ్జెట్ లోపల చేయాలని ఎవరు చెప్పరు. ఓకే, డన్. సో మనకి ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఎన్ని డేస్ షూట్ చేశారు మీరు? అంటే లైక్ ఇఫ్ బడ్జెట్ ఇంత అయ్యుండొచ్చు అని అనుకుంటే ఎంత అని చెప్పు? 30 days షూట్ అండి. 30 days 25 days షూట్. రిహార్సల్ వచ్చి మేబీ ఒక 1 month 40 days 50 అంటే రిహార్సల్స్ చేసాం. ఎందుకంటే అన్ని డేస్ రిహార్సల్ చేస్తే కానీ ఆ ఇంపాక్ట్ మీకు అవుట్పుట్ అంత వచ్చింది కాబట్టి ఆ రిహార్సల్, ఎందుకంటే చరిత్రలో అది ఉండిపోవాలండి. కాల్ చేతికి కట్టిన ఫైట్ ఎవరు చేయలే ఇప్పుడు వరకు, ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి అది నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఓకే. అండ్ బడ్జెట్ గురించి చెప్పట్లేదు. బడ్జెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ గురించి చెప్పడం రాంగండి, నేను చెప్పలేను అసలు, చెప్పరు. ఎందుకంటే అక్కడ బడ్జెట్ గురించి చెప్తే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి ఏం వాల్యూ ఉంటుంది? ఆ సమయంలో మనకి ఏం కావాలని ఇచ్చింది ఆ ఫైట్ గురించి.
వీడు బడ్జెట్ని ఎక్కడ తీసుకెళ్తున్న దాని గురించి కాదు, ఆ ఫైట్ మంచి రావాలని పెట్టిన బడ్జెట్ దాన్ని క్యాల్కులేట్ చేస్తే ఆ పెట్టినప్పుడు బడ్జెట్కి ఏం వాల్యూ ఉంటుందండి. ఈ 50 days ప్రాక్టీస్ చేసినా కూడా ఫైనల్ టేక్కి వెళ్ళేటప్పుడు ఏ సీన్ చేసేటప్పుడు కానీ ఏ షార్ట్ తీస్తున్నప్పుడు యూ ఫీల్ కొంచెం నర్వస్, కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారు అంటే లైక్ ఓకే ఇన్ని రోజు ప్రాక్టీస్ చేసాం బట్ స్టిల్ ఎక్కడో చిన్న తెలియని భయం కాదండి. ఒకటి సిచ్యువేషన్ చెప్తాను. చేయి కాల్ హ్యాండ్ లాక్ రెడ్ రిలీజ్ అయిన తర్వాత, థర్డ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షాట్ నా కానీ అదిరిపోవాలని సుకుమార్ సార్ చెప్పారు. దాని తర్వాత బన్నీ సార్ వచ్చి మాస్టర్ ఫస్ట్ షాట్ అదిరిపోవాలని చెప్పారు. ఆ షాట్ చేసేటప్పుడు నా మైండ్లో ఒకటి క్రియేట్ అయిపోయిందని ఆయనకి తెలియదు. నేను ఒకటే మాట చెప్పాను, బ్యాకప్ టైము సుకుమార్ సార్ చెప్పారు, సార్ మీరు వచ్చి మానిటర్ దగ్గర కూర్చునే వరకు షాట్ ఆల్రెడీ బన్నీ సార్ చేసుకొని క్యారీవన్లో ఆయన వెళ్ళిపోయి ఉంటారు అని. షాట్ వచ్చి చూసారు, అదిరికొట్టవయ్యా అన్నారు. అంతే అంతే అంతే. ఓకే, ఎందుకంటే మనకు చేస్తున్నప్పుడు ఆల్రెడీ వన్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ రన్ అవుతూనే ఉంటుంది మనకు. ఓకే. అండ్ మీరు అంత యాక్షన్ పాటలు కూడా మమ్మల్ని నవ్వించారు తెలుసా మీరు. అవునా? మా గగన్ గారి సీన్ అప్పుడు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ అమ్మ ఈ చేతులు చచ్చకన్నా నేను చచ్చిపోవడం బెటర్ అయ్యా అనుకోని ఆయన చచ్చిపోతాడు చూసారా. దట్ వన్ అది బిగినింగ్ నుంచి ఆయన స్క్రీన్ ప్లే ఉన్న వల్ల అక్కడ ప్లేస్ పాయింట్ అయింది. అతను వచ్చి చెప్పడం వీడెవడు, ఇది ఏంటి, తను పుష్ప అంటే ఏంటి అని చెప్పిన తర్వాత కొట్టిన తర్వాత కాలు చేతులు కట్టేయండి అంటే అరే వాడు చేకడితేనే అలా చేసాడో కాలు కూడా కట్టేయండి అంటే అప్పుడు గుర్తు చేసుకుని కాలుది స్పీడ్ ఏంటి ఇది అని మొత్తం కట్టిన తర్వాత లాస్ట్లో కూడా చెప్తాడు అరే బుగ్గా వద్దురా 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 అని చెప్తాడు విల్లా. దాని తర్వాత లాస్ట్లో అంతా నీ వల్ల నేను అప్పుడే చెప్పా చంపేద్దామని చెప్పా కానీ కావాలి. ఇంత స్క్రీన్ ప్లే తీసుకొస్తే కానీ ఆ షాట్కి వాల్యూ రాలేదు. ట్రూ, నిజంగా నేను అదే చెప్తున్నా. ఇంత సీరియస్ సీక్వెన్స్లో రప్ప ఫైట్లో థియేటర్స్లో అందరూ వేయాల్సిందే కొట్టు కొట్టు రేంజ్లో ఇచ్చారు చాలా మంది. What do you want to చెప్పండి మీరు చెప్పండి. What do you want to say about తారక్ పన్నప్ప గారు? నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. నాకు ఏంటంటే హార్డ్ వర్క్ ఏంటంటే ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు, నాకు రివర్స్ కంప్లైంట్ చేయలేదు ఆయన. ఏ చెప్పాం 1 more అంటే చేద్దాం మాస్టర్ అంటారు, ఒకటే మాట చేద్దాం మాస్టర్ అంటారు. మీకు ఓకే మాస్టర్ అంటారు, నాకు ఓకే సార్ సూపర్గా ఉందని అంట. ఓకే. ఎవరు ఇప్పుడు నాకు బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే నేను లొకేషన్లో దిగడమే నాకు అందరూ ఏ యాక్టర్స్ కానీ నా అంత పాజిటివ్తోనే వచ్చింది. నేను దాన్ని ఎక్కువ నమ్ముతా. నెగిటివ్ ఉన్న క్షణం నెగిటివ్ ఇక వచ్చి నాకు వైబ్రేషన్ వచ్చింది అనుకో ఆ ప్లేస్ నుంచి తొందరగా వెళ్ళిపోతాను నేను. అవునా? నా కంట్రోల్ కాదు. ఓకే. సో సినిమా సూపర్ హిట్ అయింది బట్ రిలీజ్ రోజు సంధ్యా థియేటర్ దగ్గర ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఇట్స్ అ వెరీ సాడ్ మూమెంట్, అందరూ చాలా బాధపడుతున్నారు. సరే దాని నుంచి కొంచెం బయటకు వస్తున్నారు, అంతా అయింది అనేసరికి బన్నీ గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో what do you think all these things ఎందుకు అవుతున్నాయి అంటే లైక్ బన్నీ గారిది ఏం రీజన్ ఉంది, బన్నీ గారిని అరెస్ట్ చేశారు బట్ వాట్ ఇస్ ద ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నాకు అర్థం కాలేదు. సో what do you want to say about that because you are a movie, మీరు ఒక మూవీలో ఒక పార్ట్ కాబట్టి what do you want to say? బన్నీ సార్ని అరెస్ట్ చేయడం అనేది నాకు అసలు బుర్రలో ఎక్కలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిచ్యువేషన్ ఏంది, కేసు ఏంది, దానికి ఆయనకి ఏం సంబంధం అసలు. నాకు కొంచెం అంటే నాకు బెడ్రూమ్లో వెళ్ళి వచ్చి ఆయన్ని బట్టలు వేసుకుని ఏడిపోచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన సంబంధమే లేదు అసలు. సో ఆయనకి తెలుసు ఆయన తప్పు చేయలే కాబట్టి సో ఆయన రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళారు. ఆయన వెళ్తున్న సమయానికి ఆయన బ్రెయిన్లో ఏం రన్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన ఏం చేస్తారో దాని గురించి కాదు, అక్కడ ఇంటి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్న ఆయనకున్న ఇమేజ్, అక్కడ మేడం అక్కడ వెళ్తున్న టైం బాధపడుతున్న ఏడుస్తున్నారు ఫ్యామిలీ పిల్లలు, ఆయన మైండ్లో అదే రన్ అవుతుంది. ఆయనకి తెలుసు అక్కడ వెళ్ళి ఆయన వచ్చేసారని కూడా తెలుసు, అక్కడ తప్పు ఆయన సైడ్ ఒక్క పాయింట్ లేదు. ట్రూ, ఆయన సైడ్ ఒక్క పాయింట్ కూడా లేదు, తప్పు లేదు. అండ్ సంధ్యా థియేటర్లో జరిగిన తర్వాత సమ్ పీపుల్ ఇష్యూ తెలిసిన తర్వాత కూడా సినిమా చూశారు. సో ఆయన మళ్ళీ ఫ్యాన్స్ అంటారు, ఆర్మీ అంటారు అని చెప్పి సమ్ అంటే లైక్ పాయింట్లెస్ పాయింట్ చేస్తున్నారు కొంతమంది. సో ఈ పాయింట్స్ మీద what do you want to say? నాకు ఎందుకు అండి ఇట్లాంటి సిచ్యువేషన్లో నో కమెంట్స్, అదే బెస్ట్ అండి. మనం చెప్పకుండా ఉంటేనే బెస్ట్.
ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఆలోచన ఏంటి, ఆ సిచ్యువేషన్ వీళ్ళ ఆలోచన ఏంటి, అది పక్కన పెడితే బన్నీ సార్కు జరిగింది అయితే తప్పే అనిపిస్తుంది అండి. ఆయన తప్పే లేదు అసలు. ఓకే అదే చెప్తున్నాను, బయటకు వచ్చేస్తున్నారు ఇంకా నార్మల్ అయిపోతుంది అని అనుకున్న పాయింట్ లో బన్నీ గారు అరెస్ట్ వచ్చింది. ఐ థింక్ కొన్ని రోజులు పోయిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. సో టెల్ మీ వన్ థింగ్, డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్లో ఎప్పుడైనా మన అయాన్ కానీ అర్హా కానీ ఆర్ ఎల్స్ బన్నీ గారి వైఫ్ కానీ రావడం జరిగిందా సెట్స్కి ఎప్పుడైనా సరదాగా? అయాన్ వచ్చారు ఒకసారి, అయాన్ ఒకసారి వచ్చారు, మేడం అయితే రాలేదు ఎప్పుడు. ఓకే. అర్హా కూడా జాతర ఎపిసోడ్కి వచ్చేది అనుకుంటున్నా. ఓకే. ఈ ఇద్దరిలో ఎవరు నవకాంత్ గారితో మాట్లాడతారు కొంచెం ఫన్ వేగా అట్లా పిల్లలు ఇద్దరు? నేను చూడండి, వాళ్ళది ఒక పిల్లలు మనం అంటే వాళ్ళ నాన్నగారితోనే ఎక్కువ ఉంటారు, బన్నీ సార్తోనే ఎక్కువ ఉంటారు, సుకుమార్ సార్తో. వాళ్ళు చాలా డిసిప్లిన్ పిల్లలు. ఎందుకంటే వెళ్ళి ఇలా చేయని అట్లాంటి పిల్లలు కాదు, చాలా డిసిప్లిన్ ఉన్న పిల్లలు వాళ్ళు. ఏంటంటే ఎడిటోర్తో ఎలా ఉండాలని వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించేశారు. ఇంకోటి ఫుల్ డిసిప్లిన్, లొకేషన్ నుంచి హడావుడి చేయడం అది కాదు, చాలా డిసిప్లిన్ తో ఉంటారు పిల్లలు. ఓకే. బన్నీ గారి దగ్గర నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? బికాస్ బన్నీ గారు మనకి ఐ థింక్ ఒక మీట్లో చెప్పడం జరిగింది, స్పెషల్ థ్యాంక్స్ టు నభాకాంత్, ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా అవ్వదు అని చెప్పి కాంప్లిమెంట్ చాలా ఇచ్చారు కదా. మూవీ రిలీజ్ అయిన తర్వాత బన్నీ గారు మీతో కాన్వర్సేషన్ ఏం చేశారు? అంటే నాకు వాళ్ళ మన రాజశేఖర్ అని సార్ దగ్గర ఒక ఉన్నారు కో డైరెక్టర్. సో ఆయన చెప్పారు, ఈ కొన్ని పీరియడ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ అయిన తర్వాత ఫోన్ చేస్తాను సార్ ఇంటికి పిలుస్తా అన్నారు అని చెప్పారు. ఈ టైంలో ఇవి జరిగాయి. సో యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద కాల్. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా మీరు రజనీకాంత్ గారు, తలపతి విజయ్ గారు, బాలీవుడ్లో టైగర్ షరఫ్ గారు, ఇట్లా అందరితో వర్క్ చేశారు కదా. సో ఎవరితో వర్క్ చేయడం అఫ్ కోర్స్ అందరితో కంఫర్ట్ జోన్లో ఉంటుంది, బట్ కంఫర్ట్ జోన్ కన్నా ఒక మెట్ ఎక్కువ ఏంటంటే నాకు టైగర్ షరఫ్తో కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకంటే తను కూడా మనల్ని ఆలోచిస్తాడు. అవునా? ఓకే. అంటే కొత్తదనం కావాలి అనేది, కొత్త గురించి ఫైట్ చేస్తాడు, అది నాకు చాలా ఇష్టం టైగర్ షాఫ్ లా. ఓకే. మరి బాలీవుడ్ లో ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారు నభాకాంత్ గారు? మేబీ ఇప్పుడు ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇస్తా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మైత్రి మూవీస్ బ్యానర్ లా చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్. సో నేను ఇదే చేస్తానని చెప్పాను కాబట్టి ఆ మాట మీద నుంచోవాలి నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు వన్ క్వశ్చన్ అడగాలనిపించింది. సో యాక్షన్ ని రొమాన్స్ ని కలిపి ఏదైనా ఒక ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేయొచ్చా? డెఫినెట్లీ. మీరు చూడండి బాహుబలిలో మీకు అది నైట్ ఎపిసోడ్ లో మీకు ఆ ఫీల్ రాలేదా? ఓకే. యాక్షన్ ప్లస్ రొమాన్స్, అదే చెప్తున్నాను. సో ఇప్పుడు కరెంట్ అంటే లైక్ పుష్ప 2 చూసిన తర్వాత నేను కేజీఎఫ్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నానండి. కేజీఎఫ్, బాహుబలి, కల్కి, సల్లార్, పుష్ప 1, పుష్ప 2 వచ్చిన తర్వాత యాక్షన్ లెవెల్స్ అన్ని పీక్స్లో వెళ్ళిపోతున్నాయి. దేవరా కూడా. సో ఎలా అంటే నరుకుతానే ఉన్నారు. సో ఆ రొమాంటిక్ ఫైట్ ఒకవేళ క్రియేట్ చేయాల్సి వస్తే, అది నభాకాంత్ గారికి ఆఫర్ వస్తే ఎవరితో బాగుంటుంది అనుకుంటున్నారు? ఆ కపుల్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక కపుల్స్ ని తీసుకుంటే ఆన్ స్క్రీన్ కపుల్స్. పీటర్ మాస్టర్ ఒక ఫైట్ చేశారు, నంబర్ 1 అనుకుంటా, నేనే నంబర్ 1. నైట్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. సో లైఫ్ లో రీసర్కిల్ మళ్ళీ ఒకవేళ అవగలితే పీటర్ మాస్టర్ చేసిన ఫైట్ ఎపిసోడ్ నాకు చాలా ఇష్టం, ఆ కంటెంట్ చాలా ఇష్టం. ఆ ఛాన్స్ మళ్ళీ పొందాలని అనుకుంటాను. చాలా ఇష్టమైన ఫైట్ అది. ఆ కంటెంట్ బాగుంది. ఓకే. తెర వెనకేనా, ఎప్పుడు తెర ముందుకు రావాలనుకోలేదా మీరు? అంటే ఐ మీన్ టు సే యాక్టింగ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదా? ఇప్పుడు మనం నాలో ఉన్న ఇమోషనే యాక్షన్ లో బయటకు వస్తున్నప్పుడు నేను ఎందుకు యాక్ట్ చేయాలి ఇంకా? అంటే ఎక్కడైనా ఒకసారి ఒక విలన్ అట్లా నాకు ఎప్పుడు లేదు. అంటే నేను ఒక్కరితో నేను ఆ ఇమోషన్ ఎక్స్ప్రెస్ చేయించుకోగలను. సో నేను ఒక్కడికి ఒక లైఫ్ ఇచ్చి ముందుకు తోయగలుగుతాను కాబట్టి వాళ్ళకి ఇచ్చి నేను ఎందుకు ఇచ్చుకోవాలి, వాళ్ళకి ముందు తోస్తాను. వెళ్ళండి ఫస్ట్. ఇస్ దేర్ ఎనీ ఫీమేల్ లీడ్ యాక్ట్రెస్ యూ వాంట్ టు కొరియోగ్రాఫ్ దెమ్ ఆ ఫైట్? మేము క్రాక్ లా శృతి హాసన్ మ్యామ్ ది ఒకటి ఫైట్ చేసాం. నేను అనుకోలేదు మేడం అంత బాగా చేస్తారని. సో మా మాస్టర్ కూడా కొంచెం దాన్ని తగ్గినట్టు చేద్దాం నాకు అని అంటే ఏమో కొంచెం చేయగలుగుతుంది అని కొంచెం అనిపించింది. సో కొన్ని ఎలిమెంట్స్ దాంట్లో పెట్టాం. సో నాకు అనిపించింది శృతి హాసన్ మ్యామ్ విల్ రాక్ దిస్ ఎపిసోడ్ అని. ఓకే. సూర్య గారితో ఎప్పుడైనా వర్క్ చేశారా? సూర్య సార్తో చేశాను కదా. విచ్ వన్? సూర్య సార్, రజనీ సార్, తలపతి సార్
ఆయన యశ్వత్పతి సార్. దాంట్లో మెయిన్ ఏంటంటే నాకు వాళ్ళ దగ్గర నచ్చింది ఏంటంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క టెక్నీషియన్ నంబర్ తీసుకుంటారు. ఓ ప్రతి ఒక్క టెక్నీషియన్ నంబర్ తీసుకొని అకౌంట్ నంబర్ తీసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరికి 10,000 వేస్తారు. దాని తర్వాత సపరేట్గా ఒక పెద్ద వండిచ్చేస్తారు. ఏంటంటే బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, స్వీట్, కేక్, ఎక్స్ట్రాడినరీగా రాయల్గా హీరో సార్ కూడా అక్కడికి వచ్చి తింటారు అందరితో పాటు. ఓకే, మీరు చెప్పిన ఈ పేర్లు ఉన్న హీరోలు అందరూ అట్లనే చేస్తారా? మీరు చెప్పిన పేర్లు అందరు కాదు, నేను అందరితో నేను సూర్య సార్ చేశారని అంటున్నాను. ఓకే, సూర్య సార్. ఓకే, ఇప్పుడు ప్రభాస్ గారు సెట్కి వెళ్తున్నారు కదా, అలవాటు అయిపోతుంది ఫుడ్ మీకు. ప్రభాస్ గారు సెట్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు అదే అంటారు, లైక్ ఫుడ్ వాజ్ వెరీ డెలిషియస్, చాలా రకరకాలుగా తీసుకొచ్చి పెడతారని. సో ప్రభాస్ గారితో కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నారా? మరి వీఆర్ వెయిటింగ్. అది డెఫినెట్ గా ట్రై చేయాలి. కొంచెం ఏమైనా హింట్ ఇస్తారా? ఆల్రెడీ ఆయన ఇచ్చేసాడు. దానికి మనం ఏంటి అంటే సలార్లో చేసిన ఫైట్స్ కైనా బాగుండాలి. ఓకే, సలార్లో హైలైట్ కాటేరమ్మ ఫైట్. యా, దానికి మించి ఉంటుందా? దాని మించి ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక స్టార్టమ్ క్రియేట్ చేసావు కదా సలార్లో. సో ఫైట్ కాటరమ్మ ఫైట్ బాగుందని అన్నారు కదా, సో దాన్ని బ్రేక్ చేయాలంటే దానికన్నా మంచి తీయాలి కదా నేను. అవును. ఎప్పుడైనా ప్రెషర్ ఫీల్ అవుతారా మీరు? బికాజ్ ఇప్పుడు మీరు చేసే హీరోస్ కావచ్చు, ప్రభాస్ గారు అండ్ రామ్ చరణ్ గారు, వాళ్ళు ఒకళ్ళేమో గ్లోబల్ స్టార్, ఇంకొకళ్ళేమో మంచి అసలు ఇంటర్నేషనల్ ఆయన. అండ్ మీరు పుష్ప 2తో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో పెంచేశారు ఆల్రెడీ. ఎప్పుడైనా ప్రెషర్ ఫీల్ అయ్యారు అంటే లైక్ దీనికన్నా బెస్టే నేను ఇవ్వాలి, ఎందుకంటే దీనికన్నా కొంచెం తక్కువ ఇచ్చినా సరే నాకైనా ఎఫెక్ట్ అవుతుంది అని ఎప్పుడైనా ప్రెషర్ ఫీల్ అవ్వడం? అంటే నాలో ఉన్న ప్రాబ్లమే మీరు చెప్పారు. నేను ప్రెషర్గా తీసుకుంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. కన్ఫ్యూజ్ అవుతారు. నేను అందు గురించి నేను ప్రెషర్ ఎప్పుడు తీసుకోను. నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనుకో, మాలో కన్ఫ్యూజ్ నేను చేసేస్తాను, నా అసిస్టెంట్ని నేను కన్ఫ్యూజ్ చేసేస్తాను, అక్కడ ఉంటుంది. సో నేను ఇవన్నీ పక్కన పెట్టాను. నేను కొత్తగా లైఫ్గా స్టడ్ మ్యాన్గా స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్ ఎట్లా ఉందో ఫైట్ మాస్టర్ అయిన తర్వాత కూడా అట్లా ఉంది. ఫైట్ మాస్టర్ అని ఒక గాల్లో ఎగరడం నాకులో ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే అలా ఉంటే నేను డీల్ చేయగలను. ఏది వచ్చినా విని మనకేం బ్రెయిన్ కరెక్ట్గా అనిపించింది అదే ఫ్లో ముందుకు రావాలి. సో నేను ఫైటర్గా ఎలా ఉన్నాను, కంపోజర్గా ఎట్లా ఎదిగాను, సేమ్ అలానే టిల్ నా అలానే ఆలోచిస్తాను నేను. మాస్టర్ అనే ఫీల్ నాకు వచ్చింది అనుకో, వామ్మో అన్ని నాకు రెక్కలు బయటకు వచ్చేస్తాయి మెల్లగా. ఓకే, సో నన్ను బాగా నమ్మి నా డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చే మాస్టర్స్ అని అంటే ఎవరి పేరు చెప్తారు? మీ గురువులు? రామ్ లక్ష్మణ్ మాస్టర్, విజయ్ మాస్టర్, ప్రకాష్ మాస్టర్, నందు మాస్టర్, వీళ్ళు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ యువర్ సీక్వెన్స్ ఇన్ పుష్ప 2 అండ్ పుష్ప 1 చూసుకుంటే మీకు బాగా నచ్చిన ఫైట్, థియేటర్లో మీరు ఎంజాయ్ చేసిన ఫైట్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫైట్స్? ఈ మధ్య నేను అంతా ఎంజాయ్ చేయలేదు అనుకుంటున్నా ఫైట్స్. ఎంజాయ్ చేయలేదా? కాటరమ్మ ఫైట్ అన్నారు కదా, అది ఓకే, నో నాట్ బ్యాడ్. నాకు బీజిఎం కొట్టుకుంటే వెళ్ళిపోయింది అనిపించింది. ఓకే, సో ఫైట్కి బీజిఎంకి కూడా సంబంధం ఉండాలి కదా? చాలా. ఫైట్ మనం ఎంత హైలో చేసినా కానీ బీజిఎం కరెక్ట్ లేదంటే ఆ ఫైట్కి. బీజిఎంలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? డెఫినెట్. మనం ఒకటి మైండ్ నుంచి రిఫరెన్స్ ఇస్తాం, ఆ రిఫరెన్స్ వాళ్ళు వాడుకుంటారు. ఒక ఫైట్ మాస్టర్ ఆలోచిస్తున్నా ఒక బీజిఎం ఇది అని మేము ఇస్తాం రిఫరెన్స్గా. సో ప్రీ క్లైమాక్స్లో అదే కొంచెం ప్లస్ పాయింట్ అయింది. ఓకే, సో సజెషన్ వాజ్ యోర్స్, ఐగిరి నందిని. ఎస్, మేము ఆల్రెడీ ఆ ట్రాక్ అనుకున్నాం. మేము ఆ ట్రాక్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ మన రామ్ చరణ్ గారు అండ్ ఫాజీ వదిలేసి ఇంకేం ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ఆఫర్స్ ఇంకేం వచ్చాయి? ట్రై చేస్తాం, ప్రశాంత్ నీల్ సార్తో కూడా చేద్దామని ట్రై చేస్తాం. ఓకే, దేనికి? మన డ్రాగన్ ట్రై చేస్తున్నా. ఓకే, ట్రై చేయడం తప్పులేదు, ట్రై చేద్దాం, ఆ గోల్కి చేరుకోవాలన్నా కూడా. ఎందుకంటే కేజీఎఫ్ చూసిన తర్వాత నాకు ఆయనతో వర్క్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ ఆయన డిఫరెంట్ వరల్డ్. ఎంత కానీ కొత్తదనం ఎట్లా తీసుకొస్తారు అంటే బేసికల్గా క్రియేటివిటీ మైండ్ ఉండాలి అంటారు కదా. ప్రతి ఒక్క ఫైట్లో కొత్తదనం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, కష్టం కదా. అవును, అది కొత్తదనం రావాలంటే నువ్వు అంత ముందు చేసిన ఫైట్లో అన్ని మర్చిపో, ఎరేజ్ చేసుకో ఫస్ట్. ఓకే, ఉన్న అన్ని ఫైట్ బ్యాక్గ్రౌండ్ ఇది చేసావు, అంత ముందు ఏం చేసావు అని ఎరేజ్ అయిపోవాలి. కొత్త ప్రాజెక్ట్ పట్టినప్పుడు నువ్వు మరీ బిగినింగ్ నుంచి వస్తున్నా అంటే ఆలోచన పెట్టాలి.
ఓకే, అప్పుడే కొత్తతనం వస్తుంది. నైస్. సో నభాకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు నేర్చుకున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ హోప్ మీరు 4G సూపర్ సక్సెస్ అవ్వాలి, అండ్ అలానే RC16 కూడా మీరు అనుకున్నవన్నీ సూపర్ సక్సెస్ అవ్వాలి, మీరు చేసినవన్నీ ఇలానే విజయాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే అనమాట. సో నభాకాంత్ గారు చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ తెలుగు 360.